మనిషి ఊపిరి ఆగిపోయినప్పుడు గుండె ఆగిపోతుంది. ఆగిపోయిన తర్వాత పల్స్ చూసి ఇతను చనిపోయాడు, ఈమె చనిపోయిందని నిర్ణయం తీసుకుంటారు. ఆ క్షణంలో అతను చనిపోయారు అని తెలియగానే మనం చైతన్యంతో ఉంటే ఆ బాడీని మెడికల్ కాలేజ్కి అప్పగిస్తే ఒక గుండె తప్ప మిగతా చాలా ఆర్గాన్స్ ఉపయోగపడతాయి. అలాగే కొంతమంది బ్రెయిన్ డెడ్తో మెదడుకి శరీరానికి ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కట్ అయిపోయి మెదడు పనిచేయదు. గుండె పనిచేస్తుంది, ఊపిరితిత్తులు పనిచేస్తాయి, శరీరం అంతా మంచిగానే ఉంటుంది, కానీ మెదడు పనిచేయదు. దాన్ని బ్రెయిన్ డెడ్ అంటారు. మెదడు పని చేయకుండా ఉంటుంది, చాలా సంవత్సరాలు ఉన్నా అట్లనే ఉంటుంది. వాళ్ళ బాడీని డొనేట్ చేసినప్పుడు వాళ్ళ హార్ట్ కూడా ఇతరులకు పనికి వస్తుంది. కాబట్టి చనిపోవడం అనే దగ్గర మనకు ఒక క్లారిటీ వస్తే, బ్రెయిన్ డెడ్ అయిపోయినటువంటి మనిషి శరీరంలో ప్రతి అవయవం ఇతరులకు అమర్చవచ్చు, ఒక బ్రెయిన్ తప్ప. అలాగే ఊపిరి ఆగిపోయి గుండె ఆగిపోయి చచ్చిపోయిన వాళ్ళకి గుండె కాకుండా మిగతా ఆర్గాన్స్ పనిచేస్తాయి. ఆ తర్వాత ఏ రకంగా చనిపోయిన 2-3 గంటల లోపు ఈ కళ్ళ మీద తడిగుడ్డ పెట్టి పైన ఉన్నటువంటి రెటీనా, ఆ కార్నియా తీస్తే 2 బాక్సులలో పెట్టి దాచి ల్యాబ్కు తీసుకెళ్ళి ఒక్కొక్క దాన్ని 2 ముక్కలు చేస్తే, ఇక్కడ వాళ్ళు 2 అని రాశారు. ఏమని? కళ్ళు నేత్రదానం చేస్తే 2 అందులకు చూపు అనేది కాదు, 4 అందులకు చూపు. ఇప్పుడు నేను చనిపోతే నా కన్ను గుడ్డు మీద ఉన్న నల్లటి పొరను తీసి ఒక బాక్స్లో దాచి కెమికల్లో పెట్టి దాన్ని 2 ముక్కలు చేసి ఒకరికొక ముక్క, ఒకరికొక ముక్క, ఒకరికొక ముక్క, ఒకరికొక ముక్క, ఈ 2 కళ్ళని 2 ముక్కలు 4 ముక్కలు చేసి 4కి ఒక్కొక్క కన్ను ఇవ్వచ్చు. అలా నేను చనిపోయాక నా భార్య నా పిల్లలు ధైర్యంగా నా కళ్ళని దానం చేస్తే 4కి చూపునియొచ్చు. అలాగే యాక్సిడెంట్ అయిపోయి ప్రాణం పోయిందనుకో, అప్పుడే చనిపోయాను, ఒక 5-10 నిమిషాలు అవుతుంది. అప్పుడు నా భార్య, ఓ అయ్యా మా అయ్యా చచ్చిపోయినవా అయ్యా అని ఏడుస్తూ బాధపడు ఎవరికైనా ఉంటుంది, ఏడుపు బాధను ఆపు అనట్లేదు. ఆ టైంలో నా కొడుకులు స్పందించి వితిన్ ½ an hour లోపు నా బాడీని మెడికల్ కాలేజ్కి ఇస్తే నా గుండెను కూడా ఇంకో వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు వెంట్రుకలు కూడా ఇస్తారు. ఈ శరీరంలో ఏది వృధా కాదు. అయితే వాళ్ళు పెద్ద వయసు అయిపోయి ఇంకా వాళ్ళ కిడ్నీలు అంత యాక్టివ్గా లేనప్పుడు ఏం చేస్తారంటే, ఈ శరీరాన్ని మెడికల్ కాలేజీలో ఫ్రిడ్జ్లో పెట్టి, ఫ్రీజర్, అనాటమీ డిపార్ట్మెంట్ అని ఉంటుంది, అనాటమీ డిపార్ట్మెంట్లో ఫ్రీజర్లో పెట్టి ఆ తర్వాత ఈ మొహం కప్పేస్తారు. మనకి మొహం ఏర్పడదు. ఇప్పుడు కాళోజీ నారాయణరావు గారిది అలాగే ఉంది. తెలంగాణ వైతాళికుడు, చాలా గొప్ప మనిషి, బ్రాహ్మణుడు ఆయన బాడీ కాకతీయ మెడికల్ కాలేజ్లో ఉంది. అలాగే ఆల్బర్ట్ ఐన్స్టీన్ బాడీ కూడా ఉంది. మీరు ఎప్పుడైనా చైనాకు వెళ్తే మీరు అక్కడ చైనాని లీడ్ చేసినటువంటి లెనిన్, స్టాలిన్ల బాడీలు కూడా అలాగే ఉన్నాయి. వాళ్ళు గొప్పవాళ్ళు కాబట్టి వాళ్ళని చూడడానికి వచ్చే వాళ్ళు ఉంటారని వాళ్ళ బాడీని డిస్మాండిల్ చేయలేదు. సో ప్రతి 4 జూనియర్ డాక్టర్లకి ఒక బాడీ పెట్టి లోపల ఆర్గాన్స్ ఎలా ఉంటాయి, వాటిని ఎలా కుట్లు వేయాలి, ఎన్ని లేయర్లు కోస్తూ ఉంటాయి, ఎన్ని పొరలు పోస్తూ ఉంటాయి, ఆ బ్లీడింగ్ ఎక్కడ వస్తాయి, బ్లడ్ సెల్స్ ఎక్కడ ఉంటాయి, ఇవన్నీ చూడడానికి ఉపయోగపడుతుంది. మామూలుగా డైరెక్ట్ బాడీ ఇవ్వరు, ప్లాస్టిక్ బాడీ ఇస్తారు. తర్వాత రకరకాల ఇప్పుడు ప్రత్యామ్నాయ బాడీస్ వచ్చినాయి, కానీ ఒరిజినల్గా చూసి ఎక్స్పీరియన్స్ పొందడం కోసం ఈ బాడీలు ఉపయోగపడతాయి. మామూలుగా మనమందరము ఎవరైనా ప్రాణం కోల్పోగానే మనమేం ఫీల్ అవుతామంటే, ఈ బాడీ ఇలాగే బొంద పెడితే మళ్ళీ యేసు ప్రభు వచ్చి మళ్ళీ లేపుతాడని పెట్టెలో పెట్టే పద్ధతి కొన్ని కులాలలో ఉంటుంది. ముస్లిం సోదరులు కూడా మళ్ళీ అల్లా లేపుతాడు అని చెప్పి మంచి పూలతో డెకరేట్ చేసి ఉప్పు పోసి పెట్టెలో పెట్టి బొంద పెడతారు. ముస్లిం సోదరులు అందరూ బొంద పెడతారు, కాలబెట్టరు. క్రైస్తవ సోదరులందరూ కూడా పెట్టెలోనే పెట్టి భద్రపరుస్తారు. మళ్ళోసారి యేసు 2వ ప్రాకట వచ్చినప్పుడు ఈ శవాన్ని లేపుతాడు అని వాళ్ళ నమ్మకం. మనం ఇక్కడ దేవుడు ఉన్నాడా లేడా, యేసు ప్రభు అల్లా గురించి మాట్లాడతలే, పద్ధతి వివరిస్తున్నాం. అదే మన దగ్గర ఏం జరుగుతుందంటే, మన దగ్గర 2 పద్ధతులు ఉంటాయి. ఒకటేమో ఈ ఊరోడైతే ఈ ప్రాంతంలో ఉన్న మూలవాసి అయితే మన వాళ్ళు ఎవరు చనిపోయినా మన చేను, చిలక, ఇల్లు, వాగు ఉంటాయి కాబట్టి, వంక మన నేల కాబట్టి ఇక్కడ మన భూమిలో మన తల్లిని పాతుకొని అక్కడ ఒక రాయి పెట్టుకొని మనం గౌరవించుకుంటాం. మనకి ఈ భూమి హక్కు ఉంది కాబట్టి ఈ ప్రాంతం వాళ్ళు చనిపోతే బొంద పెడతాం. వేరే ప్రాంతం నుంచి పొట్ట చేత పట్టుకొని వచ్చే సంస్కృతి ఉంటుంది కదా, వాడికి ఇక్కడ ఈ భూమి మీద హక్కు ఉండదు కాబట్టి, వాడికి ఇక్కడ బొంద పెట్టే అవకాశం ఉండదు కాబట్టి వాడు వాళ్ళని కాల్చుకొని ఆ బూడిదని ప్యాక్ చేసుకొని వాటితో పాటు తీసుకెళ్లి గంగలోనో గోదాట్లోనో కలుపుతారు.
బొంద పెట్టిన వాళ్ళ ఎముకలు గంగల గోదాట్ల కలపరు, ఆనే బొందలనే ఉంటాయి. ఆడ బండ పెట్టుకొని సమాధి కట్టుకొని దండం పెట్టుకుంటారు. పితృ నాడు పెద్దలకు అన్నం పెట్టుకుంటారు, పండ్లు అవి ఇచ్చుకుంటారు. అయితే కాలబెట్టడం అనే సంస్కృతి వేరే ప్రాంతం నుంచి వచ్చిన వాడికి ఇక్కడ అస్తిత్వం ఉండదు. వాడికి నేల మీద హక్కు ఉండదు, భూమి మీద హక్కు ఉండదు. కాబట్టి ఆడు అక్కడే కాలబెట్టుకుంటారు. అందుకే మీరు వేరే ప్రాంతం సంస్కృతి అని అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పుడు స్థలాలు పెరిగిపోయి తక్కువైపోయినాయి, భూమి బాగా కంజెస్టెడ్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఎలక్ట్రికల్ మిషన్లు వచ్చినాయి. మహానగరాల్లో నువ్వు ఏ కులమైనా ఏ ప్రాంతమైనా నీకు సొంత భూమి ఉన్నా జాగున్నా లేకపోయినా కంపల్సరీగా ఎలక్ట్రికల్ మిషన్ లో వేయాల్సిందే. అరగంట లోపల నీకు కుండలో పెట్టి ఇచ్చేస్తారు, మీకు నచ్చినట్టుగా మీరు దండం పెట్టుకోవచ్చు అని చేస్తారు. కాబట్టి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పద్ధతి అమలులో ఉంటుంది. కాబట్టి మనిషి చనిపోయిండు అని అంటే అర్థం భౌతికంగా మన ముందు యాక్టివ్గా లేడు అని అర్థం. ఇప్పుడు ఈ అమ్మ చనిపోలేదు, వీళ్ళ బంధుమిత్రులందరూ చేసిన మంచి పని వల్ల ఇంకొక 100 సంవత్సరాలు ఈమె కళ్ళు బతికే ఉంటాయి. ఇంకొక 100 సంవత్సరాలు. చాలా ఎంత గొప్ప విషయం. మనకి అవగాహన లేక నేను బాగా చదువుకున్నప్పటికీ మా నాన్నమ్మ చనిపోయినప్పుడు ఆమె కళ్ళు దానం చేయడానికి మా పెద్దమ్మని, మా అత్తమ్మని, మా చిన్నాన్నని, పెద్దనాన్నని అందరిని అడిగితే వాళ్ళు ఒప్పుకోలేదు. వాళ్ళ నమ్మకాలు, వాళ్ళ ఇష్టం, నా మాట అసలు వినలేదు. కానీ అదే తర్వాత మా తమ్ముడు చనిపోయినప్పుడు మేము ఆ కళ్ళని ఇవ్వగలిగినాం. ఒక్కోసారి పెద్దవాళ్ళ ఎమోషన్కి మనం వాల్యూ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు మా సోదరులు పిల్లలు మాట్లాడుతూ చనిపోయాక ఈ కిడ్నీలు ఇంకోలకు పెట్టొచ్చు, ఈ గుండె ఇంకోలకు పెట్టొచ్చు అనగానే అక్కడ ఉన్న పెద్ద వయసు ఆయన అరే చనిపోయిన తర్వాత గుండె పనిచేయదు కదా, గుండె ఎట్లు ఇస్తారు అని చెప్పి ఆయన ప్రశ్న అడిగాడు. అయితే ఆయన మొదటి నుంచి వినలేదు. అక్కడ వాళ్ళ మిత్రులతో మాట్లాడుతూ ఆ ఫస్ట్ పదం వినకుండా మిగతా వినడం వల్ల మీరే కొత్తగా చెప్తారని ఇదివరకు ఎక్కడ లేదా అన్నాడు అన్న. అయితే ఎవరైనా చనిపోవడం అనేక రకాలుగా ఉంటుంది. బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళ గుండె పనిచేస్తుంది. సూపర్. ఒక్కసారి నాన్నకి జోహార్లు. థ్యాంక్ యూ సో మచ్. అదేం పర్వాలేదు. నేనైతే ఇప్పుడు బతికే ఉన్నా కదా. ఇగో మా భార్య ఇక్కడ ఉంది, చేయలేపు సుజాత టీచర్, ఆమె మోడల్ స్కూల్ గవర్నమెంట్ టీచర్. నా బిడ్డ ఏడున్నా బిడ్డ కొడుకు ఏడున్నాడు. ఓకే, నేను చచ్చిపోతే ఏం చేయాలో మీకు తెలుసు కదా. నిర్దాక్షిణ్యంగా హ్యాపీగా మెడికల్. మేము పెళ్లి చేసుకున్నప్పుడే మా భార్య నేను లగ్గం రోజే సాగు ముచ్చట రాసుకున్నాం. పెళ్లి రోజే మేము 2009లోనే మా పెళ్లి అయింది. ఎంఆర్ఓ కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చి మాకు లెటర్ ఇచ్చాడు. ఆనే మేము లెటర్ రాసి ఇచ్చినాం. మేము అనుకోకుండా మా ఇద్దరిట్లో ఎవరు ముందు పోయినా మా శరీరాన్ని బొందబెట్టుడు, కాలబెట్టుడు ఇవేం చెయ్యొద్దు, మెడికల్ కాలేజీకి, కాకతీయ మెడికల్ కాలేజీకి రాసి ఇచ్చినాం. ఇప్పటివరకు మా సంఘంలో పనిచేసిన అనేక మందివి దగ్గరుండి ఇచ్చినాం. అయితే మేము 3వ తారీఖు దాకా బొంబాయికి పోయి వచ్చినాం. 1100 మందిని. పూలే అంబేద్కర్ ఇల్లు, సమాధి, ఆ ఆలోచనలే పెద్ద మీటింగ్ అన్నమాట. సో ఆ నుంచి వచ్చిన తెల్లవారి అమ్మ జరిగిపోయింది. ఆ టైంలో బాగా స్ట్రెస్లో ఉన్నాము. అన్ని రాత్రంతా నిద్ర లేదు, 1000 మంది ఎక్కడెక్కడో దిగిలేవన్నీ. దాంతో ఒకరోజు మేము అన్నకు అందుబాటులో లేము. మా జిల్లా అధ్యక్షుడు సతీష్ అన్న మాత్రం అందుబాటులో ఉన్నాడు, వెంబడున్నాడు. ఆ టైంలో మన అన్న వాళ్ళు బాడీ డొనేషన్కు వాళ్ళు ప్రయత్నించారు. ఇది మంచి పని అమ్మ. శరీరాన్ని దానం చేయడం అంటే ఏదో దానం చేసినట్టు కాదు, సమాజాన్ని, సైన్స్ని బతికిచ్చినట్టు. ఇప్పుడు అన్నకు ₹1,00,000, ₹1,50,000 జీతం. అలా ఆ అమ్మకు బొంద పెట్టడానికి జాగలేక కాదు, కాలబెట్టడానికి కట్టెలకు పైసలేక కాదు. అర్థమైందా అమ్మ? చాలామంది మన మెదడులో ఏం ఆలోచిస్తామంటే తప్పుగా ఆలోచిస్తాం. కానీ అన్న వాళ్ళ కుటుంబము, బంధువులు మంచిగా ఆలోచించారు. ఒక్కసారి వీళ్ళందరికీ చప్పట్లతో అభినందించారు. మంచిగా ఆలోచించారు, ఆచరణలో పెట్టారు. గొప్పలు చెప్తారు, మళ్ళీ చెత్త కుప్పల పడిపోతారు. చాలామంది జై భీమ్ అంబేద్కర్ అంటారు, మళ్ళీ అంబేద్కర్ ఆలోచనలకు వ్యతిరేకంగా పనిచేస్తారు. సైన్స్ వర్ధిల్లాలి అంటారు, సైన్స్ దారిలో పోరు. మూఢనమ్మకాలు పోవాలంటారు, మళ్ళీ మూఢనమ్మకాల దారిలోనే నడుస్తూ ఉంటారు. నోటితో ఒకటి చెప్తారు, బతుకులు ఇంకొక రకంగా బతుకుతారు. అలా కాకుండా నిజంగా అంటే దేవుని చంద్రమౌళిలను మీ అందరి ముందు వాళ్ళ అమ్మ చనిపోయిన సందర్భంగా అభినందించడానికి కాదు, కానీ చాలా తక్కువ మందికి ఈ అవకాశం వస్తుంది.
ఇప్పుడు నా శరీరం మీద నాకు హక్కు ఉంది కాబట్టి నేను వీలునామా రాశాను కాబట్టి నా పిల్లలకి చెప్పాను. కానీ మా అమ్మ శరీరం మీద మా నాన్న శరీరం మీద నాకు హక్కు లేదు. నేను బాగా చదువుకున్నానైనా నలుగురికి మంచి మాటలు చెప్పినా నేను మా అమ్మ శరీరాన్ని ఇస్తాను అని అన్నప్పుడు నా చేతిలో ఉండదు నిర్ణయం. నాకు తమ్ముడు ఉంటాడు, చెల్లి ఉంటాడు, అక్క ఉంటుంది, అన్న ఉంటుంది, మా బావలు వినాలే, మా అక్కలు వినాలే, మా తమ్ముడు వినాలే, మా మరదలు వినాలే, మా బాపు మా అమ్మ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇంటేనే నేను అనుకున్న ఆలోచన ప్రకారంగా మా అమ్మను కానీ మా నాన్నను కానీ మెడికల్ కాలేజ్కి ఇస్తాను. ఆ టైంలో నేను ఒక్కనే అయిపోతా. నేను వాళ్ళని ఎంత ప్రేమగా చూసుకున్నా, వాళ్ళు 60 ఏళ్ళకి చచ్చిపోయేటప్పుడు 90 ఏళ్ళ దాకా సాధినా, నేను వాళ్ళని ఎంత మంచిగా చూసుకున్నా కూడా చనిపోయినప్పుడు ఎమోషనల్ బ్లాక్మెయిల్ జరుగుతూ ఉంటుంది. ఆ ఎమోషనల్ బ్లాక్మెయిల్లో నేను ఒంటరి అయిపోతా. నా వెనకాల నిజంగానే వీళ్ళు 100 మంది వచ్చిందనుకో, అన్న ఆలోచన ప్రకారం కానీ అంటే నేను ముందుకు పోతా. లేకపోతే అక్కడ ఎవరు ఎక్కువ మంది ఏ మాట తీరుతూ ఉంటే ఆ మాటే గెలుస్తారు. కాబట్టి నిజానికి ఇలా కళ్ళు దానం చెయ్యకపోవడం వల్ల ప్రతిరోజు వేలాది మంది చనిపోతున్నప్పటికీ, మన చుట్టూ వేలాది మంది చనిపోతున్నప్పటికీ వాళ్ళకు అవగాహన లేక ఇలాంటి సంస్థలు ఊరూరా లేకపోవటం వల్ల వాళ్ళని బొందబెట్టడమో కాలబెట్టడమో ఆ కళ్ళు ఖరాబ్ చేస్తున్నాం. అదే చనిపోయిన ప్రతి వ్యక్తి జాగ్రత్తగా ఆ కళ్ళని తీసి గుడ్డి వాళ్ళకు పెట్టగలిగితే, ఇప్పుడు కనుగుడ్లు అంటే కార్నియా డొనేర్స్ లేక చూపు లేకుండా చీకట్లు బతుకుతున్నారు కోట్లాది మంది. దాదాపు ఒక 7-8 లక్షల మంది చూపు లేకుండా ఉన్నారు. అదే మంచి మనసుతో చనిపోయిన వాళ్ళ బంధువులు ఆ కళ్ళని దానం చేస్తే వాళ్ళకు చచ్చిపోయేదాకా చూపు చూసుకుంటా ఈ కళ్ళు ఇచ్చిన వాళ్ళని తలుసుకుంటారు కదా. మనం పుడితే ఒక్కటి సత్య 2 3 రోజుల పీటకు పెడతాం, వారం రోజులకు దినాలు చేస్తాం, 12 రోజులకు అంత ఉడుతుంది, నెలకు మాసికం చేస్తాం, లేదా నెలకు ఒకసారి ఇంత దీపం పెట్టుకుంటాం, ఏడాదికి నీళ్ళ మునిగి గుండు కొట్టించుకొని కథ చెప్పితే కథం. కానీ ఆ కన్ను ఈ తల్లి కన్ను పొందిన ఎల్లమ్మ తల్లి కన్ను పొందిన వ్యక్తి చచ్చిపోయేదాకా యాద్ చేసుకుంటాడు కదా. అది కదా నిజమైన సేవ అంటే. అందరం ఒకసారి చప్పట్లు కొట్టాలి. ఎంత గొప్ప విషయం ఇది. కాబట్టి చాలా సున్నితమైన విషయం కాబట్టి మనం గట్టిగా చెప్పలేకపోతున్నాం. అలాగే గుండెను కూడా ఇంకొకరికి ఇవ్వచ్చు. నాకు అక్బర్ అనే సోదరుడు వాళ్ళ మిస్సెస్కి గుండె దానం చేయడం వల్ల బతికింది. ములుగు జిల్లా ఏటూరు నాగారం. కానీ ఒక 3 నెలల తర్వాత ఆ బాడీకి ఆ గుండె సపోర్ట్ కాకుండా ఆ చెల్లెమ్మ చనిపోయింది. చాలా బాధ అనిపించింది. అంటే మనము చనిపోయాక కూడా బతికుండడమే అవయవదానం అంటే. ఈ విషయాన్ని గూడూరు సీతామహాలక్ష్మి అని హేతువాద సీతామహాలక్ష్మి అమ్మ అంటారు. ఆమె విశాఖపట్నం. ఆమె పెద్ద ఎత్తున పోరాటం చేసింది. తర్వాత గంజి ఈశ్వరలింగం అని హైదరాబాద్లో ఉంటారు. ఆయన కూడా పెద్ద ఎత్తున పోరాటం చేశారు. పెన్మెచ్చ సుబ్బరాజు గారు అని ఆయన నేత్రము అవయవదానం మీద చాలా అవేర్నెస్ చేశారు. అలాగే చాలా మెడికల్ కాలేజీల వాళ్ళు, రకరకాల స్వచ్ఛంద సంస్థలు, సామాజిక సంఘాలన్నీ కూడా ఈ శరీరము ఐ ఆర్గాన్ డొనేషన్ పైన చాలా సర్వీస్ ఇస్తున్నాం. అయితే మనం చనిపోయినాక మాత్రమే కాదు, బతికి ఉండగా కూడా దానం చేయొచ్చు. బతికి ఉండగా గుండె వీకిస్తారా, కిడ్నీలు వీకిస్తారా? ఎస్, బతికి ఉన్నప్పుడు ప్రతి 45 రోజులకు ఒకసారి మనకు రక్తం కొత్తది పుడుతుంది. కాబట్టి ఒక 1/2 లీటర్ రక్తము మనం ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు 18 ఏళ్ళ నుంచి ఒక 50 ఏళ్ళ వయసు దాకా ఒక 45 కేజీల నుంచి 50 కేజీల బరువు ఉన్న ప్రతి మనిషి తన శరీరంలో రక్తాన్ని దానం చేయొచ్చు. అలాగే ప్లేట్లెట్స్ దానం చేయొచ్చు. ఏం కాదు, అవి దానం చేస్తే పోయేట్టుగా మళ్ళీ ఊరుతాయి. ఊట శెలిమిలకి వెళ్ళి ఓ చెంబెడు నీళ్ళు తీసి పక్కలకి ఇచ్చినట్టు మళ్ళీ ఊరుతాయి. తర్వాత హెయిర్ బ్రతికుండగానే జుట్టును దానం చేయొచ్చు. చాలామంది క్యాన్సర్ పేషెంట్లకి జుట్టు ఊడిపోతూ ఉంటుంది, అందవికారంగా తయారవుతూ ఉంటారు. సో జుట్టు ఉన్నవాళ్ళు ఇప్పుడు చాలామంది హీరోయిన్లు కూడా పొడవాటి జుట్టు ఉంటే దాన్ని కట్ చేసి డొనేషన్ చేస్తూ ఉంటారు. అలాగే మన లివర్ కూడా దానం చేయొచ్చు. లివర్ అంటే మొత్తం ఇట్లా వీకోర్, మనం కోడికి మేకకు కార్యం లివర్ తీస్తాం కదా, అట్లేం కాదు. ఒక చిన్న ముక్క తీసి వాళ్ళకి పెడతారు, అది పెరుగుతుంది, మళ్ళీ పెరుగుతుంది. తర్వాత కిడ్నీలో కూడా ఒక కిడ్నీ ఉంటే హ్యాపీగా బతకొచ్చు 80 ఏళ్ళు. ఒక కిడ్నీ, ఇప్పుడు చాలామంది వాళ్ళ కొడుక్కి కిడ్నీ పాడైందని తల్లి కిడ్నీ ఇచ్చిన సందర్భాలు, తండ్రికి తన కూతురు కిడ్నీ దానం చేసిందనేవి కూడా మనం చదువుతూ ఉంటాం. కాబట్టి ఆర్గాన్ డొనేషను,
బ్లడ్ డొనేషను, ఐ డొనేషను, బాడీ డొనేషన్ అనేది ఒక ఉత్తమ స్థాయి సేవా కార్యక్రమం, ఒక చైతన్య కార్యక్రమం. ఇది ప్రపంచ దేశాల్లో చాలా అడ్వాన్స్గా ఉంది, మన దగ్గర లేదు. మన దగ్గర లేకపోవడం వల్ల కొంతమంది తప్పుగా మాట్లాడుకుంటారు, కొంతమంది వింతగా మాట్లాడుకుంటారు, ఇంకొంతమంది ధైర్యం చెయ్యరు. కాబట్టి ఈ విషయం మీద పిల్లలు మాట్లాడింది ఏం పొరపాటు కాదు, దయచేసి తప్పుగా అనుకోవద్దు. నిజానికి నేనే మాట్లాడితే మంచిగా ఉండదు, వాళ్ళందరూ మాట్లాడుతున్నాయి కదా, వాళ్ళు కూడా లీడర్లు అయ్యేది, అవునా కదా? మాట్లాడినప్పుడు వాళ్ళకు సోయి వస్తుంది, నేను కూడా పెద్దగా అయినాక ఇలా చెయ్యాలి అనేటువంటి ఫీలింగ్ వస్తుంది. అందుకే ఎక్కువ చిన్న వయసు పిల్లలతో మాట్లాడిస్తే వాళ్ళకు చైతన్యం వస్తుందని మాట్లాడిస్తుంది అంతే. సో ఇంకా ఈరోజు పెద్దలారా అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు. నేను ఒక 2 నిమిషాలు మాట్లాడి మిగతా వాళ్ళందరూ కూడా మాట్లాడాలని కోరుతున్నాను. ఇక్కడికి వచ్చిన పెద్దలు కూడా, ఈ గ్రామ పెద్దలు, అలాగే చంద్రమోయిలన్న బంధుమిత్రులు, వాళ్ళ కొడుకు, అల్లుడు, బిడ్డ, కోడలు, వాళ్ళ అన్న తమ్ములు, అక్క చెల్లెలు, వాళ్ళ బావలు, వాళ్ళ తోటి బంధుమిత్రులు కూడా మీ ఆలోచనలు పంచుకోవచ్చు. మేము దీన్ని రాజకీయ కోణంలో చూడట్లేదు, లేదా మూఢనమ్మకాల సంఘం కోణంలో చూడట్లేదు. ఒక మంచి మనిషి, ఒక గొప్ప మాతృమూర్తి, ఆమె త్యాగము నిజంగా గొప్పది. ఆ గొప్పతనానికి వాళ్ళ కుటుంబాన్ని మనసారా అభినందించి ఆ తల్లికి జోహార్లు అర్పించడం కోసం మేము రావడం జరిగింది. బహుశా మీరందరూ బంధువులు, మిత్రులు అయ్యి ఉండొచ్చు. మేము బంధువులం, మిత్రులం కాము, భావాజాల మిత్రులం, ఒకే ఆలోచనతో ఉన్న బంధువులం అన్నకి. కాబట్టి వేరు జిల్లాల్లో నుంచి ఇక్కడికి రావటం జరిగింది. ఒక్కసారి జోహార్ ఎల్లమ్మకి, లాంగ్ లివ్ ఎల్లమ్మ, లాంగ్ లివ్ ఎల్లమ్మ. మిత్రులారా, నా పేరు డాక్టర్ బైరి నరేష్. నేను తెలంగాణ స్వాతంత్ర్య పోరాటంలో, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన నాయకుడిని. ఆ ఉద్యమకారుడిగా ఈ గ్రామానికి నేను అనేక సార్లు వచ్చాను. ఇక్కడే ఉన్నటువంటి ఆ విద్యుత్ కేంద్రంలోనూ ప్రసంగాలు ఇచ్చాను, బొగ్గుబాయిల మీద ప్రసంగాలు ఇచ్చాను. అలాగే ములుగు, గన్పూరు ఈ ప్రాంతాలన్నీ కూడా నేను ఊరూరా ప్రయాణం చేశాను. మొదటి దశలో సిరికొండ మధుసూదనాచారి గారు గెలవడం కోసం నేను ఈ ప్రాంతంలో ఉద్యమాన్ని నిలబెట్టడం కోసం వచ్చాను. ఆయన గెలిచిన తర్వాత నేను ఈ నియోజకవర్గంలో విద్యా అభివృద్ధి కమిటీలో నియోజకవర్గానికి సలహాదారుగా పనిచేశాను. ఇక్కడ సిటీ కేబుల్ రమేష్ అన్న నాతో అనేక ఇంటర్వ్యూలు ఏర్పాటు చేశారు. ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి అన్న, అలాగే తిరుపతి అన్న, తర్వాత ఎంపీపీ రఘు గారు, ఈ చుట్టుపక్కల అన్ని మండలాల ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు అనేక ప్రజాహిత కార్యక్రమాలకు నన్ను భాగస్వాములను చేశారు. ఇక్కడ నిరుద్యోగులకు కూడా ఉద్యోగ బాట పట్టించే అనేక కార్యక్రమాలను ఇక్కడ చేశాను. ఆ క్రమంలో ఈ చుట్టుపక్కల మూఢనమ్మకాలతో అనేక గ్రామాల్లో సంఘటనలు జరిగినప్పుడు కూడా పక్కన లక్ష్మీదేవిపల్లిలో, ఈ పక్కన నేరేడువల్లిలో, భూపాలపల్లి అవతల సెగ్గంపల్లిలో, ఆ తర్వాత అక్కడ జంగేడులో, ఆడ గండి, కామారం, నల్లకుంట, మీనాదిపేట, పంకెన, పల్మెల, సర్వాయిపేట, బూరుగూడెం దాకా ఇలా అన్ని గ్రామాలకి నేను సర్వీస్ ఇచ్చాను. సో మాది కమలాపూరు, వరకాల పక్కపొంటి. నేను పుట్టింది జమ్మికుంట. మా ఆవిడ సుజాత, ఆమె గవర్నమెంట్ టీచరు. పెళ్ళైనాక ఒక 5 ఏళ్ళు బాగా చదువుకొని ఆమె టీచర్ అయింది. నేను దండల పెళ్లి చేసుకున్నాను, అయ్యగారు ముహూర్తం లేకుండా, అలాగే కులాల పట్టింపు లేకుండా, వేరు కులాలు. సో మేమైతే హ్యాపీగా బతుకుతున్నాం. మాకు 2 మగపిల్లలు. ఈ మధ్య అంతా 2 మగపిల్లలే ఉన్నారు. నేను సైకాలజీ డాక్టర్ను, వ్యవసాయం చేస్తాను, కిరాణం ఉంది, బిజినెస్ ఉంది, నువ్వు టీచర్వి, మనం ఇంకో 2 పిల్లలని పెంచుకుందామంటే మా ఆవిడ ఒప్పుకున్నది. మరో 2 ఆడపిల్లల్ని మేము మా కుటుంబంలో చేర్చుకున్నాము. ఇప్పుడు నాకు 2 బిడ్డలు, 2 కొడుకులు. ఓకేనా? నా పెద్ద బిడ్డ ఇప్పుడు ఈ సంవత్సరమే మాకు వచ్చింది, డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతాంది. అలాగే చిన్న బిడ్డ ఇప్పుడు 10వ తరగతి. ఆ బిడ్డకి ఇవ్వాలనే పుట్టినరోజు. నిజానికైతే ఇంటికో గుడికో ఏడుకోవాలి, కానీ ఈ గుడికి వచ్చినాం. ఇక నిజమైన దేవత కాడికి వచ్చినాం. ఈ తల్లికి పువ్వులు వేయడమే నిజంగా ఆమె కేక్ కట్ చేసినట్టు.
ఈ తల్లికి దండం పెట్టడమే నిజంగా దేవతకు దండం పెట్టినట్టు. బిడ్డ వచ్చి దండం పెట్టరా, ఏడున్నా ఇదే నీకు హ్యాపీ బర్త్డే, ఈ అమ్మ యాది సభే. ఓకేనా, వెరీ గుడ్. సో ప్రజలరా, మేము గతంలో భారత నాస్తిక సమాజం పేరుతో ఒక 25 సంవత్సరాల పాటు ఉద్యమంలో పాల్గొన్నాము. వెరీ గుడ్. ఓకే, ఆ తర్వాత ఒక 2 సంవత్సరాల క్రితము మూఢనమ్మకాల నిర్మూలన సంఘాన్ని ప్రారంభించాము. దేవులూరి చంద్రమోయిలన్న భారత నాస్తిక సమాజంలో ఉన్నప్పుడు రాష్ట్ర సహాయ కార్యదర్శిగా పనిచేశారు. అనేక గ్రామాలకి మేము వెళ్ళి చైతన్య కార్యక్రమాలు నిర్వహించాము. కాటారంలో ఆడపిల్లలున్న హాస్టల్లో దయ్యం తిరుగుతుందని హాస్టల్ ఖాళీ అయితే అన్న వెళ్ళిండు అక్కడికి. తర్వాత స్తంభంపల్లిలో ఒక ఇన్సిడెంట్ జరిగితే అక్కడికి వెళ్ళిండు. తర్వాత రుద్రారంలో ఒక మనిషి మంత్రాల పేరుతో దాడి జరిగితే అక్కడికి వెళ్ళిండు అన్న. అలాగే ములుగు ఏటూరు నాగారం ప్రాంతంలో ఒక మనిషిని కొట్టి చంపితే అక్కడికి వెళ్ళిండు. తాడ్వాయి దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగితే అన్న కొండగొర్ల రాయేష్ అన్న కలిసి వెళ్ళిండు. అలాగే మన చిట్యాల దగ్గర ఒక ఊరిలో మున్నూరు కాపు వరలక్ష్మి అనే అమ్మను కొడితే ఆమె కుటుంబానికి ధైర్యం చెప్పడం కోసం బండారి సతీష్ అన్న, వజ్రక్క, తర్వాత చంద్రమోయిలన్న కూడా అక్కడ చైతన్య కార్యక్రమాలు చేశారు. అన్న మీ కులం బంధువులతో, మీ కుటుంబ బంధువులతో, ఉద్యోగ బంధువులతో, తన ఆలోచనతో ఉన్న ఎల్ఐసి బంధువులతో పాటు ఈ సమాజంలో ఉన్న అజ్ఞానాన్ని, మూఢనమ్మకాల్ని పోగొట్టాలని కోరుకునే మాలాంటి వాళ్ళతో కూడా ఒక బంధుత్వాన్ని కలిగి ఉండేవాడు. ఉద్యోగాల్ని నిర్వర్తిస్తూనే ఏమాత్రం సెలవు దొరికినా వాళ్ళ మిస్సెస్ను కూడా ఒప్పించి వచ్చేవాడు. మేము ఎప్పుడు భూపాలపల్లికి వచ్చినా వాళ్ళ ఇంటికి వచ్చేవాళ్ళము. వాళ్ళ మిస్సెస్ కూడా మమ్మల్ని ప్రేమగా కుటుంబ బంధువులాగా భావించేది. ఊరికే బాధపడేది, పిల్లలు పెద్దోళ్ళు అవుతారు, సంపాదించి లేవు, అన్నీ అప్పులు కట్టుడే అవుతా ఉంది అని బాధపడుతూ ఉండేది. కానీ అప్పులు కడుతూ ఉన్నా, ఎక్కువ సంపాదించకపోయినా 2 వజ్రాలాంటి పిల్లలు కనడం ఎంత సంతోషం. మంచి పేరు తెచ్చే కూతురు, తన మాట అయిన కొడుకు కంటే ఆస్తిపాస్తులు విలువైనవి కావు. ఒక దశలో మనకి ఆస్తిపాస్తులు, డబ్బు, బంగారం అన్నీ ఉన్నా మన ఆలోచనలకు వ్యతిరేకంగా ఉండే కొడుకుంటే వాడికి దుఃఖమే ఉంటుంది. అన్ని లక్షలు బంగారాలు ఉన్నా, ఫ్లాట్లు, కార్లు, బంగ్లాలు ఉన్నా బిడ్డ మన మాట వినకుండా ఒక తప్పుదారి పట్టిందనుకో, గౌరవం పోయినట్టే కదా. తర్వాత ఇవన్నీ ఉన్న బంగారం ఉండి, ఫ్లాట్లుండి, కార్లుండి, ఆస్తులుండి, పాస్తులుండి, బ్యాంకుల కోట్లున్నా ఆయన మాట వల్ల భార్య వినకుండా, భార్యాభర్తల మధ్య ఒక సఖ్యత లేకపోతే కూడా అవన్నీ సంపద ఉండి కూడా వేస్ట్. నిన్న ఒక ఐపీఎస్ ఆఫీసర్ చచ్చిపోయిండు. పెద్ద ఐపీఎస్ ఆఫీసర్, జిల్లా మొత్తానికి ఎస్పీ, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిండు. వాళ్ళ భార్యకు ఆయనకు మధ్య జరిగిన గొడవ వల్ల. కాబట్టి ప్రజలారా, మా అమ్మలారా, మా అక్కలారా, చెల్లెమ్మలారా, మా చంద్రమోయిలన్న బంధుమిత్రులారా, కాలం మారినా కొద్దీ తెలివి వైపు వెళ్లకుండా అజ్ఞానం వైపు మన ప్రజలు వెళ్తారు. పాత పద్ధతుల వైపు వెళ్తారు. పాత పద్ధతుల్లో మనకు విలువనిచ్చే పద్ధతులను కొనసాగించండి. మంచి చీర, కట్టు, బొట్టు, లేదా మర్యాద, గౌరవము, పండగలు, పబ్బాలు, ఆచారాలు, విలువలు, ఒకరికొకరు ఆపదత్తే ఆదుకునుడు, ఇవన్నీ కొనసాగించండి. కానీ అజ్ఞానంతో కూడినవి, ఖర్చుల పాలు చేసేవి, మనిషిని దూరం చేసేవి, పిచ్చితనంలాగా అనిపించేవి మాత్రం పక్కకు పెట్టాల్సిన అవసరం ఉంది. ఏమనంటే పాత ధర్మం ఇది, మన ఆచారం అని చెప్పి పాత పద్ధతులన్నీ తీసుకొస్తున్నారు ఈ మధ్య. దానివల్ల మనకు సంతోషం ఏం లేదు. దయచేసి మారాల్సి వచ్చినప్పుడు మారాలి. మారకుండా పాత పద్ధతి అలాగే ఉంటే అది మనకి అజ్ఞానం అవుతుంది. ఈరోజు చాలా మంది పూనకాల అచ్చుడు ఆగిపోయింది. ఎందుకు? చదువుకుంటారు కాబట్టి, వాళ్ళు ఇల్లులు, బంగ్లాలు కట్టుకుంటారు కాబట్టి, కొంచెం బట్ట, తిండి, ఇల్లు అత్తాలి కాబట్టి తగ్గిపోయింది. కానీ ఎవరైనా పెద్ద పెద్ద ఆఫీసర్లకు వస్తుందా పూనకాలు? టీచర్ అమ్మలకు వస్తుందా పూనకాలు? డాక్టర్ అమ్మలకు వస్తుందా? ఐఏఎస్లకు, ఐపీఎస్లకు వస్తుందా? అత్తలేదు. మరి ఎవరికి వస్తుంది? ఎక్కువ చదువుకోని వాళ్ళకు, ఈ మధ్యతరగతి కుటుంబాలకు, పల్లెటూర్లలో ఉండే వాళ్ళకు ఆ డప్పులు, ఆ సౌండ్ పెట్టగానే అని ఊగుతూనే ఉంటారు. నేను వాళ్ళని అవమానిస్తలేను, చేతులు జోడించి అడుగుతున్నా, తల్లి నీ శరీరం మీదికి దేవతే వచ్చింది కదా, మరి నీ ఇంట్లో కష్టం ఎందుకున్నది? నీ ఆయన తాగొచ్చి నీ ఈపెందుకు వాళ్ళకు కొడతాండు? నీ బిడ్డనే నీ అల్లుడు ఎందుకు కొడతాండు? నీ ఇంట్లోనే దుఃఖం ఎందుకున్నది? నీ శరీరంలోనే షుగర్ ఎందుకు పడిపోయింది? నువ్వెందుకు ట్యాబ్లెట్ వేసుకుంటాను? నువ్వెందుకు ట్యాబ్లెట్ వేసుకుంటావు అంటే ఆమె చెప్పదు. అని అంటే
ఆ టైంలో సమ్మక్క సారక్క అప్పుడు ఊగుతుంది, ఎల్లమ్మ తల్లి అప్పుడు ఉంటుంది, సట్టి బోనాలు అప్పుడు ఊగుతుంది, అమాసకు ఊగుతుంది, పుణ్యానికి ఊగుతుంది, ఇంకేదైనా జాతర అయి డప్పులు కొడితే ఊగుతూనే ఉంటుంది ఆ తల్లి. మరి నీకు ఏమైనా సంతోషం ఉన్నదా? నీ శరీరం నీకే దేవత వచ్చింది కదా, మరి నీకు బీపీ షుగర్ లేకుండా ఉన్నదా, మోకాల నొప్పి లేకున్నదా, డిస్క్ ప్రాబ్లం లేకుండా ఉన్నదా, కళ్ళజోడు పెట్టుకోకుండా ఉన్నదా, నీ ఇంత సంతోషం ఉన్నదా అంటే ఏం చెప్పదా అక్క, ఏమో బిడ్డ అంటే. కాబట్టి ప్రజలారా, ఈ పెద్ద వయస్సు వాళ్ళు ఊగుతారు, ఊగనిద్దాం, గౌరవిద్దాం, కానీ మన పిల్లల్ని బాగా చదవనిద్దాం. ప్రతి ఆడపిల్లని డిగ్రీ పాస్ అయ్యేదాకా పెళ్లి చేయొద్దు. ప్రతి ఆడపిల్ల సొంతంగా ఉద్యోగం చేసి 20-30 వేలు సంపాదిస్తేనే పెళ్లి చేయాలి. మీరు 20 లక్షలు అల్లుడికి ఇస్తే ఆమె ఇంట్లో పని మనిషి అవుతుంది కదా. మీ అల్లుడికి బండి కొనిస్తే ఈమె వెనకెక్కి కూర్చోవాల్సి వస్తుంది, రా బండిది బండిది అని అనాలి. ఈమెకే స్కూటీ కొనిస్తే అయిపోతుంది కదా. 4 తులాల బంగారం కాదు, ఈమెకే స్కూటీ కొనియాలి. 10 లక్షల కట్నం కాదు, ఈమెనే 10,000-20,000 సంపాదించేటట్టుగా తయారు చేసుకోవాలి. ఆడపిల్లల్ని ఖచ్చితంగా డబ్బులు సంపాదించే మహిళలుగా తీర్చిదిద్దుకోవాలి. అది చాలా ముఖ్యం. ఇప్పుడు ఈ మధ్య కూర్చుండి మాట్లాడుకుంటలేరు అమ్మలక్కలు, బంధుమిత్రులు. ఏ ఫంక్షన్ జరిగినా అరే అన్నం మొదలైందారా అని ఇటు చూస్తారు, లేదంటే ఫోటో తీసుడు మొదలైందారా అని అటు చూస్తారు. ఫోటో దిగుడు మొదలవుతుంటే ఆ ఫోటో కాడి పోతారు, ఫోటో దిగుతారు, తింటారు, ఆ బుక్కులు 500-1000 చదివిపిస్తారు, ఎటోళ్ళు అటు పోతారు. అసలు ఫంక్షన్లు వద్దమ్మా. పువ్వు కోసము ఫోటో కోసం ఉండే ఫంక్షన్లు బంద్ చేద్దాం. 100 మందిమో 50 మందిమో పొద్దాగా కూర్చునేటట్టుగా కడుపు నిండా మాట్లాడుకొని మధ్యాహ్నం బువ్వ తిని సాయంత్రం వెళ్తురు ఉండగానే మళ్ళీ ఎవరి ఇంట్లోకి వాళ్ళం పోయేటట్టు ఉండాలి. ఇవాళ ఆదివారం, ఇలా ఏ వారం మరి ఇలా 12 వద్దులా, ఈ అమ్మ చనిపోయి 9. మరి ఎందుకు ఇవాళనే పెట్టిర్రు? అక్కడ ఒక బుద్ధిమంతుడు, చదువుకున్నోడు, సమయం విలువ తెలిసినోడు ఉన్నాడు కాబట్టి, ఆయన మాటను కుటుంబం గౌరవిస్తుంది కాబట్టి ఆలోచించి చెప్పిండు. మనం 12వ తారీఖు బుధవారం అవుతుంది, బుధవారం పెడితే ఈ బిడ్డ రాదు 10వ తరగతి చదువుతాడు, ఆ కొడుకు రాడు ఇంటర్మీడియట్ చదువుతాడు, ఆ ఉద్యోగం చేసే ఆ అన్న రాడు. వాళ్ళ పని ఇడిచిపెట్టుకొని, ఉద్యోగం ఇడిచిపెట్టుకొని, చదువు ఇడిచిపెట్టుకొని వీడికి వచ్చి అట్లొచ్చి ఇట్లా ఉరుకుతారు. అట్లా కాకుండా 9వ రోజే ఆదివారం అవుతుంది, ఆదివారమే పెడితే వాళ్ళ బడి నాశనం కాదు, వాళ్ళ ఉద్యోగం ఆగం కాదు, పురుసత్తుగా వస్తారు, పొద్దాకా ఉంటారు, మనం కడుపునిండా మాట్లాడుకోవచ్చని ఆలోచన చేసాడు. నిజానికి అన్న ఏతులకు పోవాలనుకుంటే మొత్తం ఆ బొగ్గుబాయి మీద ఈ పోస్టర్ అంటిస్తే బాయికి బాయ్ అయితే వస్తుంది. మనిషికి 500 కాదు 1000 రూపాయలు చదివిస్తారు. వాళ్ళు సింగరేణి వాళ్ళు తిని ఉట్టిగా పోయేటోళ్ళు కారు. తలా 1000 రూపాయలు అయితే అవసరం అయితే అరే మన బావి మీద మనమే 4 మేకలు చెప్పుదామారా అని వాళ్ళకి వాళ్ళే మాట్లాడుకొని మేకలు కూడా చెప్తారు. వాళ్ళే కాటన్లు కూడా తెచ్చుకొని తాగుతారు. నిజం. కానీ అన్న ఈ అమ్మను యాద్ చేసుకోవడం అనేది వాళ్ళందరికీ పని ఖరాబ్ కావద్దు, వాళ్ళందరి ఆరోగ్యం ఖరాబ్ కావద్దు, వాళ్ళందరి చదువు ఖరాబ్ కావద్దు, దగ్గర వాళ్ళనే ఒక 100 మంది లోపే పిలుచుకుందామని చాలా సీరియస్గా నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి ఈరోజు మనం ఇక్కడ చెట్ల కింద ప్రశాంతంగా కూర్చుని అమ్మని యాద్ చేసుకుంటున్నాం. వాళ్ళ కుటుంబానికి మనసారా అభినందనలు తెలియజేస్తున్నాం. కానీ ఇలాంటి ఫంక్షన్స్ జరగాలి. తక్కువ మందితో మనకు ఏడాదికి 1-2 సార్లు మన ఇంట్లో జరగాలి. జరిగితే అందరం కలిసి మెలిసి మాట్లాడుకున్నప్పుడు అరే నువ్వు మంచిగా ఇల్లు కట్టినావు, ఏం ఉపాయం చేసినావు, నువ్వు భూమి కొన్నావు ఎట్లా కొన్నావు, నువ్వు బంగారం కొన్నావు ఎట్లా కొన్నావు, మీ పిల్లలు ఏదో సాధించిరాట, పేపర్లు వచ్చిందట, ఏం సాధించిండు, మీ పిల్లలు ఎట్లా చదివిపిస్తాను, మరి మీ అవ్వయ్య మీకు ఎకరం కూడా భూమి ఇయ్యలే, మంచి అభివృద్ధి అంతాను ఎట్లా అని అంటే అప్పుడు అందరం కూర్చుండి ఇక ఈ పని చేసుకుంటున్నా, ఈ ఇకమత్తోటి బతుకుతున్నా, ఈ ఉపాయం కొద్ది బతుకుతున్నా, ఇక మా భార్య నేను ఇట్లా చిట్ చేసుకున్నాం, పలానా కాడ దాపెట్టుకున్నాం, పలానా కాడ వడ్డీకి ఇచ్చుకున్నాం, పలానా కాడ జాగ కొనుక్కున్నాం అని మనం ఆర్థికంగా ఎట్లా ఎదుగుతున్నామో మాట్లాడుకోవాలి. మన పిల్లల్ని కొంచెం ఉపాసం ఉండైనా ఎట్లా చదివిపిస్తాను, వాళ్ళు చదువులలో ఎట్లా మీదికి పోతారో మాట్లాడుకోవాలి. చదువుకున్న పిల్లలు అయితున్నాం, ఏమేమి ఉద్యోగాలు పడుతున్నాయి, ఎట్లా చదువుతున్నావు అని చెప్పుకోవాలి. ఇప్పుడున్న కాలంలో ఫంక్షన్స్ అంటే ఓన్లీ తిన్నమా ఫోటో దిగినమా అన్నట్టుగానే ఉంటాయి. ఆ పద్ధతి ఫంక్షన్లను మనం పక్కకు పడేసి తిరిగి పూర్వ పద్ధతిలో అమ్మలక్కలు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు కొలుసుండి మాట్లాడుకొని ప్రేమగా మాట్లాడుకొని మనసు నిమ్మలం కోసం జరిగే ఉత్సవాలు ఇప్పుడు మళ్ళీ రావాలి. అవి పుట్టినరోజుల రూపంలో రావాలి, పెళ్లి రోజుల రూపంలో రావాలి, ఏదైనా ఉద్యోగం సాధించిన రోజు రూపంలో రావాలి, లేదా మహానుభావుల పుట్టినరోజులు వర్ధంతుల రోజుల్లో రావాలి, లేదా ఏదైనా పండుగ రోజుల సెలవులు ఉంటే కూడా ఆ పండుగ ఎవరింట్లో వాళ్ళం కాకుండా ఒక్కోసారి ఒక్కోరింటికాడ కూర్చుని వాళ్ళకు కూడా భారం కాకుండా ఒక మంచి మానవ
సమాజాన్ని నిర్మించుకోవాలి మనం. ఈరోజైతే లేదమ్మా. చాలామంది పిల్లల చదువుల కోసము సిటీకి పోతారు, ఆమె తప్ప ఇంట్లో ఎవరు ఉండలేరు. ఆ పిల్లలు హాస్టల్కి పోతారు, కాలేజీలకు పోతారు, ఆమె ఒక్కటి టీవీకి అడిక్ట్ అయిపోయి పిచ్చిలేస్తున్నారు చాలామంది ఆడవాళ్ళకి. అలాగే మగవాళ్ళు కూడా పిల్లల చదువుల కోసం సిటీలకు వెళ్ళి పక్కదారి పోతున్న వాళ్ళే చాలామంది మగవాళ్ళు ఉన్నారు. భార్యాభర్తలు ఒకటే ఇంట్లో ఉంటారు కానీ కలిసిమెలిసి నవ్వుతూ ఉండట్లేరు. పిల్లలు అన్న తమ్ముడు అక్క చెల్లెలు వాళ్ళ అమ్మ నాన్న చేతిలోనే ఉంటున్నా వాళ్ళ మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉండట్లేవు. తల్లిదండ్రులు కష్టపడ్డ కష్టానికి విలువ ఉండట్లేదు. అమ్మా నాన్న మాటను పిల్లలు గౌరవించట్లేరు. అన్నదమ్ములు కూడా కలిసి ఉండట్లేరు. అబ్బాయిని పెంచేటోళ్ళు కూడా లేరు. ఇప్పుడు ముసలిళ్ళకి ఎంత దుఃఖం ఉంటుందో తెలుసా? నేను యాజ్ ఏ సైకాలజీ డాక్టర్గా నా దగ్గరికి కొన్ని కుటుంబాలు వస్తూ ఉంటాయి. వాళ్ళ పిల్లలు వేరే దేశంలో స్థిరపడతారు, ఇక్కడ సీసీ కెమెరా పెడతారు. సీసీ కెమెరా పెట్టి ఇక్కడ పని మనిషిని పెడతారు. వీళ్ళని ఆడికి రమ్మంటేనే ఈ అమ్మ ఆడికి పోదు. వాళ్ళకేమో వీడికి రావడం వీలు కాదు. వాళ్ళ గోస, అరే మేము ఊకేనన్నా సంపాదించి వీళ్ళను వేరే దేశం పంపించి వీళ్ళు అటే వాయా మేము ఇటే ఆయా అని చెప్పి వాళ్ళు మామూలు గోస చెప్తలేరు. వాళ్ళు ఇంకేమంటారు అంటే ఇక్కడ ఎవరైనా మమ్మల్ని చదువుకుంటే మంచుకుని మా ఆస్తి అంతా వాళ్ళకే రాసిస్తాం అనేటోళ్ళు ఉన్నారు. ఇంకా ఇప్పుడు ఒక ఆమె టీవీలో చెప్తున్నా, 53 ఏళ్ళట, నాకు 3 కోట్ల ఇల్లు ఉన్నది, నన్ను ఎవరైనా పెళ్లి చేసుకొని మంచిగా చూసుకుంటా అంటే ఈ 3 కోట్ల ఇల్లు ఇస్తా అని చెప్తున్నా. మీరు టీవీలో పేపర్లో చూడండి, ఒకసారి యూట్యూబ్లో కొట్టి చూడండి. 3 కోట్ల ఇల్లు ఉన్నది నాకు, నన్ను మంచిగా చూసుకోవాలంటే నా 3 కోట్ల ఇల్లు ఇస్తా, నాకు భర్త కావాలని స్టేట్మెంట్ ఇచ్చింది. ఎందుకు అది ఆమె ఎందుకు ఆ నిర్ణయానికి వచ్చింది? డబ్బులు ఉన్నాయి కానీ తనను అర్థం చేసుకొని తన కష్ట సుఖాలని పంచుకునే మనుషులు లేక. కాబట్టి ప్రజలారా, కాలం మారినా కొద్దీ, అభివృద్ధి చెందినా కొద్దీ మనలో ఉన్నతమైన ఆలోచనలు రావాలి, మార్పు రావాలి. మన మాట తీరులో మార్పు రావాలి, మన బట్టల్లో మార్పు రావాలి, మన ఆలోచనలో మార్పు రావాలి, మన బతకడంలో మార్పు రావాలి, జీవించడంలో మార్పు రావాలి. మంచి ఆహారం వైపు, చదువు వైపు, విజ్ఞానం వైపు, మంచితనం వైపు వెళ్ళాలి. అలా కాకుండా ఇప్పుడైతే సమాజము మతం వైపు, కులం వైపు, తర్వాత పిచ్చి పిచ్చి పద్ధతుల వైపు, చాదస్తం వైపు, అజ్ఞానం వైపు, మూఢనమ్మకాల వైపు, మంది కోసం బతుకుడు ఎక్కువైపోతుంది. వాళ్ళ కోసం వాళ్ళ బతుకుడు పక్కకు అయిపోయి మంది కోసం ఆమె మోకాలు లేవే కానీ పొద్దుగాలు ఆడదాకా ఊడ్చి సల్లి అలికేసి ముగ్గెత్తుంది. ఏందవ్వా ఇది అంతే వేయకుంటే ఏంటంటే మంది ఏమనుకుంటారు బిడ్డ, మరి నీ మోకాలను వచ్చే మళ్ళీ నడువును వచ్చే నీకు మళ్ళీ సూదేపియాలి, దావకాలు తీసుకుపోవాలి. ఇదంతా గచ్చేపించుకొని ఇట్లా నీళ్ళు పట్టుకుంటే చాలంటే మంది ఏమనుకుంటారు అంటారు. కాబట్టి చాలామంది మంది కోసం బతుకుతున్నారు. మంది కోసం బతుకుతూనే మీకోసం మీరు బతకాలని, మీ కుటుంబం కోసం మీరు బతకాలని, ఎవరికైనా కష్ట సుఖాలు ఉంటే వెళ్ళి ప్రేమగా పలకరించే మానవ సంస్కృతి రావాలని కోరుతూ ఈరోజు దేవునూరి చంద్రమౌళి వాళ్ళ అమ్మ ఎల్లమ్మ కాలం చేయడం, నిండు 90 ఏళ్ళు ఆమె బతకడం నిజంగా ఆమె గొప్ప బతుకు. అందుకే ఇక్కడ ఎవరికి ఏడుపుముఖం లేదు. ఓ అవ్వా మధ్యలో పోయినావా అని ఏడతలేరు. మంచిగా నీ లెక్క నేను కూడా గన్ని ఏళ్ళు బతికి సత్తే చాలనుకుంటారు. అందరు అనుకుంటారా లేదా? నిజం చెప్పు, నిజమా కాదా? నిజమా? ఎవరు ఊహట్లేదు. నిజమా కాదా? నిజంగా అంతే. ఇన్నేళ్ళు ఆనందంగా బతికి కొడుకులు బిడ్డలు, వాళ్ళకు పిల్లలు, వాళ్ళకు ఆఖరికి మన వాళ్ళ పిల్లలు కూడా చూసినా చూడలేదా? అసలు ఇప్పుడైతే ఒక్క కూడా 30 ఏళ్ళు ముడ్డి కిందకి వచ్చినా పెళ్లి చేసుకుంటలేదు. ఆడి 30కే పెళ్లి చేసుకోలేదా? ఆయనకి 32లో బిడ్డ పుట్టి 35లో కొడుకు పుడితే 35 కొడుకు పుడితే ఆయనకి కూడా మళ్ళీ మనవాడు వచ్చారు. వీడికి 70 ఏళ్ళు వీడు ఉంటాడా? కనీసం కొడుకుల బిడ్డల పెళ్లిలు కూడా చేయరు ఇప్పటి వాళ్ళు, గుర్తుపెట్టుకోరు. 30 ఏళ్ళకి పెళ్లి చేసుకోలేగా వెంకటేశం. నువ్వు బ్యాంక్ ఆఫ్ అరే నీకు 70,000 జీతం వస్తుంది కదా, నీకు 70 వచ్చి ఏం లాభం? ఇప్పుడు 30 పడతానే ఏడాది, ఇంకొక 6 నెలలకి 30 పడతాయి. ఇప్పుడు నువ్వు లగ్గం చేసుకున్నావు అనుకో, ఇంకా ఏడాదికి బిడ్డ పుడతాడు, ఇంకా 3 ఏళ్లకు కొడుకు పుడతాడు, అప్పటికి నీకు 33 అవుతాయి. ఆయనకి కూడా కొడుకు 33కే పుడితే నువ్వు రిటైర్ అయిపోయారు, నీ బిడ్డల పెళ్లి కొడుకు పెళ్లి కూడా వేయవు. కాబట్టి జల్దీ లగ్గం చేసుకో, సరేనా? ఇక ఇట్లా ఎవరన్నా పిల్లుంటే కూడా చూడు. ఈ అమ్మ సాక్షిగా ఆయనకి అంటగడదాం కథ నువ్వే వస్తుంది. నెక్స్ట్ నువ్వే మాట్లాడాలి దాంట్లో. ఇట్లా ఈడు 90,000 జీతం, నీకెందుకురా పైసలన్నీ? నువ్వు లగ్గం చేసుకోకపోతే ఎందుకురా? నువ్వులేరా? నువ్వులే వర్ణాసు 25 చేసుకోవా? నెక్స్ట్ ఇయర్ సమ్మర్లో. వెరీ గుడ్. ఇప్పుడు తమ్ముడు వెంకటేష్ బ్యాంకు ఆఫీసరు, అమ్మ చనిపోయింది,
అన్న తన బాడీని డొనేట్ చేసిందని తెలిస్తే అన్న నేను కూడా అమ్మకు జోహార్లు అర్పిస్తానన్న అని చెప్పి ఇచ్చిండు. ఇప్పుడు వెంకటేష్ 2 నిమిషాలు మాట్లాడాలని కోరుతున్నాను. వర్ధిల్లాలి ప్రత్యామ్నాయ సంస్కృతి, వర్ధిల్లాలి ప్రత్యామ్నాయ సంస్కృతి, ప్రోత్సహిద్దాం రక్తదానం, నేత్రదానం, అవయవదానం, శరీరదానం, ప్రోత్సహిద్దాం రక్తదానం, నేత్రదానం, అవయవదానం, శరీరదానం, వర్ధిల్లాలి ప్రత్యామ్నాయ సంస్కృతి. లాంగ్ లివ్ ఎల్లమ్మ, లాంగ్ లివ్ ఎల్లమ్మ, వర్ధిల్లాలి చంద్రమౌళన్న కుటుంబం. జై భీమ్, జై ఇన్సాన్. మళ్ళీ జై భీమ్ అంటే వీళ్ళు ఎస్సీఓ మాలో వచ్చినాం. 15 జిల్లాలకి వచ్చాం. వీడికి మేమైతే పద్మశాలి, మా ఆవిడ మున్నూరు కాపు, ఇక ఈయన గొల్ల. ఆయనే మీరు యాదవా గొల్లకురు? యాదవ్. ఒక ఆయన నేత కాని, తమ్ముడు నువ్వు గుర్రాలారా ముదురాజు కులం. ఇట్లా అన్ని వేరు వేరు కులాలలో ఉన్నాం. జై భీమ్ అంటే ఓ వివేకవంతుడా, ఓ విజ్ఞానవంతుడా, నీకు జయము కలుగుగాక అని అర్థం. అదేదో అంబేద్కర్ సంఘం అనుకోకండి. ఎవరికైనా అంటే ఉత్తగా చెప్తున్నా, అయ్యో వీళ్ళు జై భీమ్ సంఘములు కావచ్చు అనుకుంటారు. కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు, యూట్యూబ్లలో వాట్సాప్లలో ఉన్నోకేమో తెలుస్తుంది ఈ ముచ్చట. అలాగే జై ఇన్సాన్, ఒకసారి అందరూ అదురి. జై ఇన్సాన్ అంటే ఇది ఏదో కొత్త పదం కాదు. ఇన్సాన్ అంటే మనిషి అని అర్థం. మనిషి మంచిగా ఉండాలి, మనిషి వర్ధిల్లాలి, మానవత్వం వర్ధిల్లాలి. కులం చూసి సాయం చేసుడు, మతం చూసి సాయం చేసుడు, బొట్టు చూసి సాయం చేసుడు, గడ్డం చూసి సాయం చేసుడు, శిల్వ చూసి సాయం చేసుడు కాకుండా మనిషిని మనిషి లెక్క చూసే గుణం రావాలని జై ఇన్సాన్ అంటాం. అందుకే ఎప్పుడన్నా మాకు చంద్రబాబు అన్న ఫోన్ చేసినప్పుడు తమ్ముడు జై భీమ్, జై ఇన్సాన్ అంటాడు. ఈ జై ఇన్సాన్ అంటే ఇది జై ఇన్సాన్ మతం అనుకునేది. మాకు ఏ కులం ఉండదు, ఏ మతం ఉండదు. మేము దేవుళ్ళ నుంచి మొక్కం. మా అమ్మా నాన్నే మాకు దేవుళ్ళు, మాకు చదువు చెప్పిన వాళ్ళే దేవుళ్ళు, మాకు సాయం చేసిన వాళ్ళే దేవుళ్ళు. ఆకాశంలో దేవుళ్ళు ఉంటారని మేము నమ్మం. చచ్చిపోయినాక స్వర్గం నరకం ఇవి మేము నమ్మం. ఆ బొంద మీద పెట్టే పిండ ప్రధానాలు అవి కూడా మేము నమ్మం. మనిషి లెక్క బతకాలే. అందుకే జై ఇన్సాన్. ఓకేనా? మన మిత్రులు అందరూ ఒక్కొక్కరు పైకి రండి. మీరు ముఖ్య నాయకులు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతున్నారు. లక్ష్మీకాంత్, మహేష్ ఇక్కడ వచ్చి నించారు. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడారు. వర్ణాసుర, సందీప్ టక్క ఉడగొట్టారు. లేట్ చేయకు, వాళ్ళకు మళ్ళా ఆకలి మీద ఉంటారు. అందరికీ మళ్ళీ ఒకసారి అన్న ఇచ్చినా కానీ నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. అందరికీ జై భీమ్, జై ఇన్సాన్. అందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ, ఇక్కడికి రాని వాళ్ళు, మీ పిల్లలకి, మీ మిత్రులందరికీ జ్ఞానాన్ని పెంచాలి. మనం మానవత్వం వర్ధిల్లాలి. నాకు తెలిసి చంద్రమౌళన్న గారి కుటుంబం మానవత్వంతో వర్ధిల్లిందని చెప్పుకోవాలి. ఎందుకంటే అమ్మగారి, మన దేవనూరి ఎల్లమ్మ గారి మన శరీరాన్ని చనిపోయిన తర్వాత ఇంకొకరి మెడికల్ కాలేజీకి ఇవ్వడం జరిగింది. సో ఆమె గొప్పతనం ఏంటంటే అన్న చెప్పినట్టుగా అమ్మగారి కళ్ళు బాగుంటే ఆ కళ్ళు ఇంకొకరికి దానంగా ఇవ్వచ్చు. సో ఆ కళ్ళు అమ్మగారు ఇప్పుడు 90 ఏళ్ళు బతికారు. ఇంకొక ఎవరికైతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 ఏళ్ళు ఉన్న వ్యక్తులకు ఇచ్చామనుకోండి, వాళ్ళు కూడా ఒక 50 ఏళ్ళు బతికితే అమ్మగారు ఇంకొక 50 ఏళ్ళు బతికినట్టుగా మనం అక్కడ గుర్తింపు తెచ్చుకోవచ్చు. సో ఇలా అందరికీ అవేర్నెస్ ప్రోగ్రాం రావాలి. సో మీరందరూ జ్ఞానవంతులుగా తయారవ్వాలి. సో ఇక్కడికి నాకు తెలిసి చంద్రమౌళి అన్న గారు నాకు తెలియదు ఇప్పటివరకు, ఇక్కడికి వచ్చినాకనే ఎరుకైంది. సో నేను అన్నం చూడడానికి వచ్చాను. అన్న నేను నరేష్ అన్న వాళ్ళ ఇంటికి చూడడానికి వచ్చాను. తమ్ముడు ఇట్లా మన భావజాలం కలిగిన వ్యక్తి, కులాలు మతాలు లేని వ్యక్తి, జస్ట్ మానవ సంబంధాలు ఉన్న వ్యక్తి, ఒక మానవత్వం కలిగిన వ్యక్తి. వాళ్ళ చంద్రమౌళి అన్న గారి అమ్మగారు చనిపోయారు, వాళ్ళ సంస్మరణ సభ ఉంది, వెళ్దామంటే అన్నగా నేను కూడా వస్తాననేసి హైదరాబాద్ నుంచి ఒక 20 మంది వచ్చాము. సో ఇక్కడ అన్నగారు అందరికి తెలిసిన వాళ్ళు ఒక 2-3 ఉన్నారు. మిగతా వాళ్ళందరూ ఎవరు కూడా తెలియదు. మీరందరూ బంధుమిత్రులు. థ్యాంక్స్ అమ్మగారు, మీ అందరు వచ్చి అన్నకి అండగా నిలిచి ఉన్నందుకు. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే అన్న చెప్పినట్టు మనము కలవాలి, కుటుంబ పండుగలు చేసుకోవాలి. అవి ఎలా ఉండాలి అంటే ఖర్చు చేసే విధంగా ఉండకుండా, తాగుడు అంటే మనము ఇప్పుడు అన్న ఒక మనకు చుట్టాల ఇంటికి వస్తారు, చుట్టాల ఇంటికి రాగానే ఇక 2-3 కాటన్లు దిగుతాయి, మందు సీసాలు దిగుతాయి. ఇక అది జస్ట్ తాగినంత వరకే ఉంటాయి అక్కడ. ఇంకోటి ఇక్కడ ఇంకో విషయం చెప్పదలుచుకున్నది ఏంటంటే అమ్మలు అక్కలు ఉన్నారు.
అమ్మలక్కలింగాలకు తాగినంత సేపు వడ్డించుడు కాడ వడ్డీ తీసిన తర్వాత ఇంకా ఆయన తాగినంత వరకు లాస్ట్కి ఆయన లాస్ట్ పెగ్గు అయిపోయేంత వరకు ఇక అమ్మ వడ్డిస్తూనే ఉండాలి, ఆ ముక్కలు వేస్తూనే ఉండాలి. ఇక అమ్మ తినేది ఇంకేది లేదు. లాస్ట్కి సాయంత్రం 7-8 అవుతుంది అది అయిపోయేసరికి ఇక అమ్మ లాస్ట్కి 8 గంటలకు ఉన్న బొక్కలు ఉంటే తినాలి, లేకపోతే సాంబార్ తినాలి, చాలు. సో ఇట్లా కాకుండా అందరు కలిసి ఒకేసారి తినడం అంటే ఇక్కడ అందరి ఆలోచన విధానం అన్న చెప్పినట్టుగా మీ అబ్బాయి ఏం చదువుతున్నాడు, మీ కూతురు ఏం చదువుతున్నది, సో మీరు ఎలా ఈ కారు కొన్నారు, కొత్త కారు, మీకు ఎక్కడిది డబ్బులు ఎలా సంపాదించారు, ఇలా జరుపుకుంటే మానవ సంబంధాలు ఏర్పడతాయి. సో ఇప్పుడు నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరూ అలా గారనుకుంటా. కొత్త వాళ్ళు ఎవరన్నా ఒక 2 తులాల బంగారం కనిపిస్తే అక్క మెడల ఇక మాకు బంగారం వచ్చింది ఎక్కడ తెచ్చిందో ఏమో అంటే ఈర్ష. సో అట్లా కాకుండా మీరు మానవ సంబంధాలు ఏర్పరచుకోవాలి. ఖచ్చితంగా మన కుటుంబము మనము జ్ఞానం వైపే వెళ్ళాలి. ప్రతి ఒక్కరిని చదివించే దిశగా వెళ్ళాలి. మనకున్న పిల్లలని కానీ ఖచ్చితంగా అన్నట్టుగా ఆడపిల్లల్ని ఖచ్చితంగా ఉద్యోగరీత్యా ఒక 10 రూపాయలు ఒక 10,000 సంపాదించే స్థాయికి ఎదిగిన తర్వాతనే పెళ్లిళ్ళు చేసుకోవాలి. అందుకే నేను చేసుకోలేదన్నా, నాకు జాబ్ వచ్చినాకనే నేను చేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు వచ్చే అమ్మాయి కూడా నేను అమ్మాయిని సాధగలగాలి. అంటే అట్లానేసి 35 ఏళ్ళ వరకు కాదు. సో ఒక 25 నుంచి 28, 30 లోపే ఉద్యోగరీత్యా మనం సెటిల్మెంట్ అయ్యి కొంచెం డబ్బులు సంపాదించుకున్న తర్వాత అమ్మాయిని చేసుకుంటే ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అంటే సంతోషిస్తారు. సో నా అల్లుడు నా కూతుర్ని ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటున్నాడన్న వాళ్ళకు భరోసా ఉంటుంది. మన అమ్మ నాన్నకు మన సంపాదించిన డబ్బులు మనం ఇచ్చే ధైర్యంగా ఉంటాం. సో ఇలా అందరూ అవేర్నెస్ ప్రోగ్రామ్, ప్రతి ఒక్కరు చదువుకోవాలి, ప్రతి ఒక్కరు మానవత్వంతో మెలగాలి, అజ్ఞానం వైపు కాకుండా విజ్ఞానం వైపు వెళ్ళాలి. సో ఇట్లాంటి అవయవదానం అనేది చాలా గొప్ప విషయం అమ్మ. ఒకవేళ ఇప్పుడు అమ్మ అవయవాలు ఏమీ అవసరం రాకపోతే తన బాడీని మెడికల్ చెకప్కు అంటే ఎవరైనా కొత్తగా డాక్టర్లు అయ్యే మన పిల్లలు, మన అన్నలు, మన తమ్ముళ్ళే వాళ్ళే ల్యాబ్ టెస్ట్కు వాళ్ళే బాడీని ఉపయోగించుకుంటారు. సో అది కూడా మనందరికీ ఉపయోగమే. వాళ్ళు కూడా ఒక ఉన్నత స్థాయిని ఎదగడానికి. సో ఇలాంటి అవకాశం, ఇలాంటి గొప్ప ఆలోచన వచ్చిన చంద్రమౌళి అన్న గారికి, వాళ్ళ అన్నకు సహకరించిన ఈ కుటుంబ పెద్దలకు, కుటుంబ బంధుమిత్రులందరికీ జై భీములు, జై ఇన్సాన్లు. ఇంతటితో నాకు ఇచ్చిన అవకాశాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సుష్మా మంచిర్యాల జిల్లా, జ్యోతక్క కరీంనగర్ జిల్లా, దీపక్క నాగర్ కర్నూలు జిల్లా, సుజాత టీచర్ హన్మకొండ జిల్లా. రండి మీరందరు. అందరికీ జై భీమ్, జై ఇన్సాన్. నా పేరు సందీప్, మాది మంచిర్యాల జిల్లా. నేను ఎంఎన్ఎస్ రాష్ట్ర యూత్ ప్రధాన కార్యదర్శిగా ఉండేవాడిని. ఇప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది. అదేవిధంగా ఇది నేను ఒక జాతీయ కార్యవర్గంలోకి వచ్చిన నా మొట్టమొదటి మీటింగ్. అదేవిధంగా ఒక గొప్ప అవకాశం నాకు. జోహార్ ఎల్లమ్మ, జోహార్ ఎల్లమ్మ. వర్ధిల్లాలి ప్రత్యామ్నాయ సంస్కృతి, వర్ధిల్లాలి ప్రత్యామ్నాయ సంస్కృతి. ముందుగా గ్రామాలలో, నేను ఒక గ్రామం నుంచి వచ్చిన వ్యక్తిని. హైదరాబాద్ లో నివసిస్తున్నాను. బిహేవియరల్ థెరపిస్ట్ గా, సైకాలజిస్ట్ గా జాబ్ చేస్తున్నాను. నాకు తెలుసు గ్రామాలలో ఒకరు చనిపోతే ఎటువంటి మూఢనమ్మకాలు, ఎటువంటి ఆచారాలు, పద్ధతులు ఉంటాయో. ఆ పద్ధతులను అన్నిటిని వదిలేసి ఒక అవయవ దానం మొత్తం బాడీని డొనేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఊర్లలో ఆ బంధువులు, ఆ పక్క ఉన్న వాళ్ళు, వచ్చిన వాళ్ళు పెట్టే ప్రెషర్ కు మనం ఇవ్వలేకపోతాం. అస్సలు ఆ ప్రెషర్ ని తట్టుకోలేము. ఖచ్చితంగా బాడీని మన దగ్గరనే ఉంచాలి, మనం తీసుకొని వెళ్ళాలి, కాల పెట్టడం ఏదో ఒకటి చేయాలి, అంతే ఉంటది తప్పితే చంద్రమౌళి అన్న ఈ భావజాలంతో ముందుకు వచ్చి
ఈ బాడీ డొనేషన్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఈ చంద్రమౌళి అన్న ఫ్యామిలీని అదేవిధంగా వాళ్ళకు సహకరించిన వాళ్ళందరికీ ప్రత్యేకంగా ఉద్యమాభివందనాలు. అన్న నేను ఇంతకు ముందు కూడా కలిశాను, మళ్ళీ ఇది రెండవసారి. ఈ కలవడం అనేది, ఈ కలయిక అంటే ఒక యాది సభ అవ్వడం, ఆ యాది సభ ఏదో నార్మల్ గా అన్ని పద్ధతుల కంటే ముఖ్యంగా ప్రత్యామ్నాయ పద్ధతిలో చేసుకోవడం మాకు అంటే అభినందనీయం. మేమైతే దీన్ని చాలా గొప్పగా భావిస్తున్నాం. ఇక్కడ ఈ ప్రాంతంలో ఇలా చేయడం నాకు తెలిసి అన్నగారు అంటే మొదటి వ్యక్తి అయి ఉంటారు. ఈ అన్నగారిని చాలా మంది స్ఫూర్తిగా తీసుకొని ముందట కూడా ఈ గ్రామంలోని వారు, ఈ ప్రాంతం వాళ్ళు వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ జై భీమ్, జై హింద్ సార్. వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. చంద్రమౌళి అన్న ఈ మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఇది ఈ ప్రాంతానికి ఆదర్శవంతమైన నిర్ణయం ఇది. అయితే మనం చనిపోయిన తర్వాత మన శరీరాన్ని మట్టిలో పూడ్చిపెట్టాలి, లేదంటే వివిధ మతాలు చెప్పినట్టుగా చేస్తేనే మళ్ళీ పునర్జన్మ ఉంటుంది అని మన లోపల అపోహ ఉంది. అయితే ఇప్పుడు ఈ అమ్మగారి శరీరం బహుశా ఏదైనా మెడికల్ కాలేజీకి వెళ్ళి ఉంటుంది. మనకు భవిష్యత్తులో ఏదైనా అనారోగ్యం ఏర్పడినప్పుడు మన పిల్లలు ఇప్పుడు తరం పిల్లలు మా శరీరం పైన చదువుకుంటారు, దాన్ని వాళ్ళు నేర్చుకుంటారు ఈ వైద్యము ఎలా చేయాలి అనేది. ఎందుకంటే వాళ్ళకి బ్రతికున్న వాళ్ళని చేయలేరు కాబట్టి దాని మీద ప్రాక్టీస్ చేసి వాళ్ళు నేర్చుకుంటారు. తర్వాత వాళ్ళ నేర్చుకున్న వైద్యము మనకు బాగు కోసమే, భవిష్యత్తులో మనకు ఉపయోగం కోసమే. సో ఇది అందరూ అర్థం చేసుకొని ఈ ప్రాంతంలో ఇది చంద్రమౌళి అన్న చేసింది అందరికీ ఆదర్శంగా తీసుకొని మిగిలిన వాళ్ళు కూడా ఇదే మార్గంలో రావాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అందరికీ జై భీమ్, జై హింద్ సార్. నా పేరు ఆవుల మహేష్. నేను హైదరాబాద్ సంగారెడ్డి నుంచి వచ్చాను. యాక్చువల్గా ఆది సభకు వచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇట్లాంటి ఆది సభ ఇట్లా చేయడము, ఇట్లా చనిపోయిన వాళ్ళకి. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు ఒక వివేకవంతులు, సమాజం కోసం, సమాజం బాగు కోసం ఆలోచించే ఒక గొప్ప వ్యక్తుల్లాగా కనిపిస్తున్నారు. అసలు సైన్స్ అనేది సైన్స్నే ఒక మూఢనమ్మకం కింద తీసుకుపోయి అసలు ఈ మనువాదం ఆ సిద్ధాంతాన్ని ఎట్లా అయితే ఈ సైన్స్ మొత్తం చూస్తున్నారో అటువంటి ఈ ప్రస్తుత సమాజంలో మీరు ఈ సైన్స్ని ముందుకు తీసుకెళ్ళి అసలు చనిపోయిన బాడీని ఇట్లా మెడికల్ కాలేజ్ డొనేట్ చేస్తే ఎన్ని ఉపయోగాలు ఉంటాయి, ఆ బాడీ మీద ఎంతమంది స్టూడెంట్స్ చదువుకుంటారు. నాకు తెలిసి ఇందులో ఉన్న ఎవరో ఒకరి పిల్లలు కూడా మెడికల్ స్టూడెంట్ అయి ఉండొచ్చు. ఇదే బాడీ వాళ్ళు చదువుకోవడానికి కూడా ఉపయోగపడుతుండొచ్చు. ఇదే బాడీని వాళ్ళు మెడికల్ ఎగ్జామినేషన్కి వాళ్ళ ఐ అయితే ఏముంది, హార్ట్ అయితే ఏముంది, నర్వ్ సిస్టమ్ అయితే ఏముంది, బోన్స్ అయితే ఏముంది, బాడీలో ఉన్న ప్రతి పార్ట్ను ఒక్కొక్క డాక్టర్ అంటే బాడీలో ఉన్న అన్ని పార్ట్లకు డాక్టర్ ఉన్నారు. ఒక్కొక్క పార్ట్కు ఒక్కొక్క డాక్టర్ ఉంటారు. ఈ ఒక్క బాడీని ఒక 100కు పైన స్టూడెంట్స్ బాడీ పైన చదువుకుంటారు. 100 కన్నా ఎక్కువే ఉండొచ్చు, వేల మంది ఉండొచ్చు. ఆ ఒక్కొక్క పార్ట్ మీద ఒక్కొక్క 100 మంది వేసుకుంటే ఎన్ని పార్ట్స్ ఉంటాయి, ఎన్ని వేల మంది చదువుకుంటారో ఒకసారి ఆలోచించండి. మీ పిల్లలే ఉంటారు, వాళ్ళు కూడా మీ మనవాళ్ళు, మీ పిల్లలు, మీ ఫ్రెండ్స్ అందరూ మీలాంటి వాళ్ళే ఉంటారు. సో మన బాడీ, చనిపోయిన బాడీని మట్టిలో కప్పడం వల్ల, కాల్చడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. అసలు మనము పల్లెల్లో పెట్టుకున్న అన్నం మట్టిలో పడేసినట్టే అవుతుంది ఆ బాడీని అట్లా కాల్చడం వల్ల, మట్టిలో వేయడం వల్ల. సో ఇంత గొప్పగా ఆలోచించి ఇటువంటి సభను చేసినందుకు అన్న చంద్రమౌళి నాకు చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. మూఢనమ్మకాల నిర్మూలన సంఘం నుంచి. నాకు తెలిసి ఊళ్ళో ఇదే ఫస్ట్ సభ అయి ఉంటుంది. మిమ్మల్ని అందరినీ చూసి ఇంకా చుట్టుపక్కల వాళ్ళు, ఊళ్ళో వాళ్ళు అక్కడ ఈ సభ జరిగిన విధానం తెలుసుంటే కదా ఇంకా కనీసం ఒక్కరిద్దరు మారినా కూడా అట్లా ఇలా చనిపోయిన కాడ కానీ ఇంకా వేరే ఏదైనా సందర్భాలలో ఇట్లా మార్పు ఒకరితోనే మొదలవుతుంది. ఆ మార్పుని ఊళ్ళో చంద్రమౌళి అన్న తీసుకొచ్చినందుకు అన్నకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.
అందరికీ జై భీమ్ జైన్ సార్. నా పేరు సుష్మా, మాది మంచిర్యాల జిల్లా. ఎల్లమ్మ యాది సభకు వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను మా ఆయన పేరు సందీప్, ఇక్కడే ఉన్నాడు. మా పెళ్ళి దండల పెళ్లి జరిగింది. అది నరేష్ అన్న చేతుల మీదుగానే చేశాము. అయితే ఈ పెళ్లి చేసుకోవడం అంటే దండల పెళ్లి చేసుకోవడం అనేది యాక్చువల్గా మా వాళ్ళకు ఇష్టం లేదు. ఎలా అంటే హిందూ పద్ధతిలో పెళ్లి చేసుకోవాలి, ఒక పూజారి ఉండాలి, పెళ్ళి అంటే బ్యాండ్ ఉండాలి, ఇవన్నీ వాళ్ళ పద్ధతిలో నాకు అసలు యాక్సెప్ట్ చేయలేదు. అదేం పెళ్లి, మేము రాము అని పెళ్లి చేసుకుంటే ఆ పద్ధతిలో పెళ్లి చేసుకుంటే రాము అని అన్నారు. ఇంకా వాళ్ళ ఎమోషన్స్కి నేను కూడా రిజెక్ట్ చేయాల్సిన అవకాశం వచ్చింది. అంటే నేను సందీప్కి చెప్పాను, మా వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు, మేబీ చేసుకోకపోవచ్చు అంటే అప్పుడు నరేష్ అన్నతో మాట్లాడిచ్చిండు సందీప్. నరేష్ అన్న నాకు ఇలా మోటివేట్ చేసిండు, చెల్లి ఒక తరం అంటే బాధపడితేనే ఇంకొక తరం అనేది ముందుకెళ్తుంది. ఇప్పుడు నువ్వు ఈ పెళ్లి చేసుకోవడం వల్ల మీ అమ్మ నాన్న బాధపడతారు కావచ్చు, కాకపోతే నువ్వు ఈ దండల పెళ్లి చేసుకోవడం వల్ల నువ్వు ఒక జ్ఞానాన్ని పొందుతావు, అసలు నిజమేంటిది ఏది అబద్ధం అనేది తెలుసుకుంటావు. నీకు పుట్టిన వాళ్ళకి నువ్వు పెళ్లి చేసేటప్పటికి నీకు ఆ బాధ ఉండదు. సో ఆ బాధ అనేది పోవాలి, జనరేషన్ మారాలి అంటే ఎవరో ఒకరు ముందు స్టెప్ వేయాలని నాకు నరేష్ అన్న మోటివేషన్ ఇచ్చారు. దాన్ని బట్టి నేను కొన్ని రోజులు టైం తీసుకొని దాని గురించి కొన్ని అంటే బుక్స్ చదవడం కానీ అట్లా చేసిన తర్వాత మళ్ళీ ఓకే ఇది కదా నిజము, ఇలా కదా పెళ్లి చేసుకోవాలి మనం అని నేను ఆ పెళ్లికి యాక్సెప్ట్ చేసి దండలు పెళ్లి చేసుకున్నాను. మా వాళ్ళని కూడా నేను ఒప్పించుకున్నాను. సో ఇది చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే చంద్రమోహన్ అన్న కూడా చనిపోయినప్పుడు బాడీ డొనేట్ చేయడం అనేది ఈ జనరేషన్ వాళ్ళకి ఒక ముందు అడుగు అని నేను అనుకుంటున్నాను. ఇలాగే అందరూ డొనేట్ చేస్తూ మంచి జ్ఞానవంతంగా జీవించాలని తెలియజేస్తూ ఈ సందర్భంగా మరొకసారి అందరికీ జై భీమ్ జై హింద్ సార్. వర్ణాశ్ర గారు స్టేజ్ పైకి రావాలి. పరశురాములు కూడా లక్ష్మీకాంత్ బ్లాక్ షర్ట్ ఎందుకు వేసుకొచ్చుకున్నాం మళ్ళీ? అచ్యుతాన్న కూడా దాక్కుంటున్నాడు చెట్టు దాకు. చంద్రమౌళి నా కుటుంబ సభ్యులు ఇంకెవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే ఒకసారి యాది సభ గురించి రావాలి. అందరికీ జై భీమ్. నా పేరు లక్ష్మీకాంత్, నారాయణపేట డిస్టిక్ నుంచి వచ్చాను. నేను ఈ ఎంఎన్ఎస్ సంఘంలో ప్రచార కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ ప్రోగ్రామ్కి రావడానికి అంటే అన్నం కలవడానికి వద్దామని వచ్చాను, కానీ ఈరోజు అన్న చెప్పేవారికి ఇలా ఉందని వరకు వచ్చాను. ఎల్లమ్మ నిజంగా అంటే చాలా, ఎందుకంటే ప్రతి ఒక్కరు అంటే వాళ్ళ కుటుంబాల్లో యాక్సెప్ట్ చేసినా కూడా ఆమె కూడా యాక్సెప్ట్ చేయాలి, ఆమె కూడా సిగ్నేచర్ వేయాల్సి ఉంటుంది అనుకుంటాం డొనేట్ చేయడానికి. ఇలా గ్రేట్. ఎందు గురించి అంటే చాలా వరకు ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా చేయరు, ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, మన బంధువులు ఏమనుకుంటారు, వాళ్ళైతే ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చేయరు. కానీ ఈమె యాక్సెప్ట్ చేసి ఇలా చేసినప్పుడు చాలా గ్రేట్. ఆమెకి మళ్ళీ ఒకసారి ఎల్లమ్మ గారికి జోహార్. నెక్స్ట్ వర్ణసురన్ మాట్లాడుతున్నారు. ఎల్లమ్మ గారి యాది సభకు వచ్చినటువంటి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, వారి కుటుంబానికి అండగా ఉండి ఇక్కడ చేసినటువంటి శరీర దానానికి సహకరించిన ప్రతి ఒక్కరికి, అలాగే ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా జై భీములు, జై ఇన్సాన్లు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి ఎంఎన్ఎస్ జాతీయ అధ్యక్షులు బైరి నరేష్ గారు, సమన్వయకర్త సుజాత టీచర్ గారికి, వారితో పాటు వచ్చినటువంటి ఎంఎన్ఎస్ ముఖ్య నాయకులకు అందరికీ కూడా ప్రత్యేకంగా జై భీములు తెలియజేస్తున్నాను. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలు కావచ్చు, శరీర అవయవ దానాలు కావచ్చు, పట్టణాలలో హైదరాబాద్లో జరగడమే చాలా అంటే చాలా అరుదుగా జరిగే విషయం. అలాంటిది ఇక్కడ ఒక చిన్న గ్రామం నుంచి చంద్రమౌళి అన్నగారు ఇంత గొప్పగా ఆలోచించి
మనం చనిపోతే మనల్ని పాతిపెట్టే కల్చర్ కానీ మనల్ని తగలబెట్టే కల్చర్ కానీ చాలా వరకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా చూస్తుంటారు. ఈ రెండిటి వల్ల మనిషికి కానీ సమాజానికి కానీ చనిపోయిన వారికి కానీ చనిపోయిన వారి కుటుంబానికి కానీ ఎలాంటి ఉపయోగం లేని ప్రక్రియ. అదే చంద్రమౌళి అన్నలాగా ఆలోచించి శరీరాన్ని దానం చేయడం వల్ల వారి అవయవాల వల్ల ఇంకొకరికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా డాక్టర్ స్థాయిలో ఉన్నత విద్యను చదివే వారికి కూడా ఒక మంచి పరీక్షలు చేసుకోవడానికి కానీ ఆర్టిఫిషియల్ బాడీస్ కాకుండా ఇట్లా లైవ్ బాడీలు దొరకడం చాలా గొప్ప విషయం. ఇలాంటి గొప్ప శరీర అవయదానాన్ని చేసినటువంటి చంద్రమౌళి అన్న గారికి అదేవిధంగా సహకరించిన వారి కుటుంబానికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా సమాజంలో ఉన్నటువంటి మనం ఏదైనా ఒక ప్రత్యామ్నాయంగా ఆలోచించాలన్నా సమాజ మార్పు కోసం ఆలోచించాలన్నా కూడా మొట్టమొదట మనం ఆలోచిస్తుంటాం, మనం గొప్పగా ఆలోచిస్తాం ఏదో చేయాలి, లేకపోతే నలుగురిలో మనం కూడా ఒక డిఫరెంట్గా ఒక పని చేయాలి సమాజం కోసం కావచ్చు లేకపోతే మన కుటుంబం కోసం కావచ్చు అని చెప్పేసి ఆలోచిస్తాం. కానీ చుట్టుపక్కల ఉండే జనాలు ఏమనుకుంటారో లేకపోతే మన చుట్టుపక్కల ఉండే ఏ రకమైన మతధర్మం మనల్ని ఎలా చూస్తుందో లేకపోతే ఇలాంటి ప్రశ్నలు ఎన్నో తలెత్తుతుంటాయి. వీటన్నిటిని కూడా దాటుకొని మనం ఒక ముందడుగు వేస్తేనే ఈ విధంగా మనం ఒక కార్యక్రమం జరుపుకోగలము, ఒక గొప్పగా జీవించగలము. ఎల్లమ్మ తల్లి కళ్ళు ఎవరికి ఇచ్చారో అంటే నాకు తెలియదు. యాక్చువల్గా అన్నతో పాటు ఇక్కడికి రావడం జరిగింది. ఆ తల్లి అవయవాలు ఎవరైతే ఉపయోగించుకుంటారో వాళ్ళు సచ్చేదాకా కూడా ఎల్లమ్మ తల్లిని ఎల్లమ్మ తల్లి కుటుంబాన్ని కూడా గౌరవిస్తుంటారు, అభినందిస్తుంటారు. ఇంతకన్నా గొప్ప పని ఇంకోటి ఉండదు. మనం చచ్చిన తర్వాత, మనం చనిపోయిన తర్వాత దాదాపుగా ఒక 9 రోజులకు దినాలు చేసుకుంటాం, యాటను కోసుకుంటాం, తింటాం, ఇంటోళ్ళం కూడా మర్చిపోతాం ఒకవేళ సాధారణంగా మనం అంత్యక్రియలు చేస్తే. కానీ ఇలాంటి ఒక గొప్ప పని చేయడం వల్ల తన వల్ల ఉపయోగపడ్డ కుటుంబాలు తనకు ఆ సాయం చేసిన ప్రతి ఒక్కరిని కూడా జీవితాంతం గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సమాజంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలను పారదోలాలని, ప్రత్యామ్నాయ సంస్కృతిలో భాగంగా సమాజ మార్పు కోసం పనిచేయాలని, అదేవిధంగా ఇలాంటి మంచి ఆలోచనలు మన చుట్టుపక్కల కుటుంబాల్లో బంధుమిత్రుల్లో మన కాలనీలో కానీ మన చుట్టాల్లో కానీ ఎవరు తీసుకున్నా కూడా ఖచ్చితంగా అభినందించి ఇలాంటి మంచి ఆలోచనలకు ప్రోత్సహించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడున్న ప్రతి ఒక్కరికి జైభీములు తెలియజేస్తూ జోహార్ ఎల్లమ్మ. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు రమ్యశ్రీ, నాది మంచిర్యాల డిస్టిక్. నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాం. మేము ఇక్కడికి దేవునూరి ఎల్లమ్మ యాది సభకు వచ్చాము. ఒక 30 మెంబర్స్ వరకు వచ్చాము. వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం. దేవునూరి ఎల్లమ్మది బాడీ డొనేట్ చేసినందుకు దాదాపు ఎక్కడ ఏ విలేజ్లో కూడా డొనేట్ చేయలేదు. ఈవెన్ మా చుట్టుపక్కల కూడా ఎవరు డొనేట్ చేయలేదు, ఇంతవరకు ఇంకా చేయలేదు. ఈ అమ్మది బాడీ డొనేట్ చేసినందుకు ఒక బాడీని డొనేట్ చేయకుండా అంటే కాలబెట్టడం కానీ అంటే బొందేయడం కానీ చేయొద్దు. ఇట్లా బాడీ డొనేషన్ చేస్తే ఇంకొకరికి కూడా బాగా అనిపిస్తుంది. ఇంకొకరికి కూడా మన బాడీ పార్ట్స్ ఒకటి ఖరాబ్ అయినా ఇంకొక దానికి బాగానే ఉంటుంది కాబట్టి వాళ్ళకి డొనేట్ చేయడం బాగుంటుంది అని అనుకుంటుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ టు ఆల్. కుటుంబ సభ్యులకి, బంధుమిత్రులందరికీ జైలు. ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే బాడీ డొనేషన్ గురించి. బాడీ డొనేషన్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక కొత్త డాక్టర్ రావాలంటే ఖచ్చితంగా డైరెక్ట్ మన బాడీపై ప్రయోగం చేస్తే అతను కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. కాబట్టి బాడీ డొనేషన్ చేసి ఒక మంచి పని చేశారు. అలాగే ఈ బాడీ డొనేషన్ కార్యక్రమం అనేది ప్రతి పల్లె నుంచి కూడా రావాల్సి ఉంది. ఎందుకంటే ఎక్కడో అక్కడ వస్తే ఎక్కడో ఒకటి రావడం కంటే ప్రతి ఒక్కరి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే సమాజానికి మంచి చేసిన వారు అవుతారు. ఇప్పుడు అందరికంటే ఇప్పుడు దాదాపు 100 మంది బాడీని తరగబెడుతుంటే
అన్న చంద్రమౌళి అన్న మాత్రం ఇట్లాంటి కార్యక్రమం చేయడం మాత్రం చాలా గొప్ప విషయం. మేము వాస్తవానికి ఈరోజు మా యూత్ కమిటీ మీటింగ్ ఉండే అన్న చెప్పిందండి అట్లాంటి కార్యక్రమాలు కూడా పోస్ట్పోన్ చేసుకుని ఈ కార్యక్రమానికి వచ్చినాం. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇట్లాంటి వాళ్ళకి మేము కూడా అండగా ఉన్నాం. అంటే ఇట్లాంటి కార్యక్రమాన్ని ఇంకా ముందుకెళ్ళాలంటే మా సపోర్ట్ కూడా అన్న సపోర్ట్, మా సంఘం సపోర్ట్ కావాలి. ఇంకోటి ఏంటంటే ఈ కార్యక్రమం అనేది ప్రజల్లోకి వెళ్తే ఇట్లాంటి వాళ్ళు ఇంకా ముందుకు వస్తారు. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు ఖచ్చితంగా రావాలని కూడా మేము వచ్చినాం. మేము దాదాపు ఒక్కొక్కరం 150 కిలోమీటర్ పైగా ప్రయాణం చేసి ఇక్కడ రావడం జరిగింది. ఒక్కొక్కటి ఒక్కొక్క జిల్లా నుంచి వచ్చినాం. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమానికి స్వీకారం చేసిన ఈ కుటుంబ సభ్యులకి, అలాగే చంద్రమౌళి అన్నకి మా సంఘం తరఫున నా తరఫున జైలు తెలియజేస్తున్నాము. ఇంకోటి ఏంటంటే ప్రత్యేకంగా బాడీ డొనేషన్ కార్యక్రమం అనేది ఇంకా ప్రజల్లోకి పోలేదు. దాని గురించి ప్రతి ఒక్కరు మేము కూడా మా వంతు కృషి చేస్తున్నాం. అలాగే మీరు కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చే వాళ్ళైనా సరే ఆ కుటుంబ సభ్యులు లేదా బంధుమిత్రులు వీళ్ళు కూడా ఇట్లాంటి కార్యక్రమాన్ని మీ ఎవరు చనిపోయినా సరే ఇట్లాంటి కార్యక్రమం చేస్తే బాగుంటుందని మేము అభిప్రాయపడుతున్నాము. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి జై భీమ్. అందరికీ జై భీమ్, జై ఇన్సాన్. నా పేరు వినయ్ చందుపట్ల. నేను హైదరాబాద్లో జాబ్ చేస్తాను. ఇక్కడికి ముఖ్యంగా గౌరవనీయులైన డాక్టర్ బైరి నరేష్ గారికి, సుజాత మేడం గారికి, ఎంఎన్ఎస్ నాయకులకి, ఇక్కడికి వచ్చిన దేవునూరి ఎల్లమ్మ గారి బంధువులందరికీ జై భీమ్లు, జై ఇన్సాన్. ఇక్కడ నిన్న అంటే అక్టోబర్ 4th నాడు దేవునూరి ఎల్లమ్మ గారు చనిపోయారు. తర్వాత నిన్ననేమో బాడీ డొనేట్ చేశారు. బాడీ డొనేట్ చేయడం వల్ల ఆమె పార్ట్స్ వేరే వాళ్ళకి యూజ్ అయ్యి వాళ్ళు బ్రతకగలుగుతారు. కొన్ని అంటే అన్ని పార్ట్స్ ఇవ్వరు, కొన్ని బాడీ పార్ట్స్ బతుకుతాయి అన్నమాట. అంటే ఇమ్మీడియట్ అయితే గుండె, నాకు తెలిసి ఈ మధ్యలో స్కిన్ కూడా ఇస్తున్నారు, ఊపిరితిత్తులు, ఇంకా మన బాడీలో లివర్, డిఫరెంట్ చాలా పార్ట్స్ ఉంటాయి. అవన్నీ డొనేట్ చేశారన్నమాట. దానివల్ల వేరే వాళ్ళు బ్రతుకుతున్నారు. ఇక్కడ మెయిన్గా వేరే అంటే సమాజంలో ఎలా ఉందంటే చనిపోయిన వెంటనే అందరూ కాలేస్తూ ఉంటారు, తవి కుడుతూ ఉంటారు. దానివల్ల ఏంటిది ఎవరికి యూజ్ అవ్వదు. ఇప్పుడు ఈమె వల్ల ఇలా డొనేట్ చేయడం వల్ల ఇంకొకరు బతుకుతున్నారు చాలా. అంటే ఇప్పుడు ఈమె అందరికీ జై భీమ్, జై ఇన్సాన్. నా పేరు అచ్యుత్ రాజ్. నేను మూఢనమ్మకాల నిర్మూలన సంఘం యూత్ ప్రెసిడెంట్ని, జాతీయ. ముందుగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు ఎంఎన్ఎస్ జాతీయ నాయకులు, జాతీయ అధ్యక్షులు డాక్టర్ బైరి నరసింహ గారికి, జాతీయ సమన్వయకర్త సుజాత వదిన గారికి, అలాగే మా ఎంఎన్ఎస్ సెక్రటరీ సందీపన్న గారికి, ఎంఎన్ఎస్ యూత్కి, అలాగే చంద్రమౌళన్న గారి బంధుమిత్రులకి జై భీమ్, జై ఇన్సాన్లు. పెద్దలారా, చావు అనగానే అందరికీ తెలిసిన విషయమే. చనిపోగానే దింపుడు గల్లం చేయడం, ఆ వ్యక్తులకి కొద్ది రోజుల తర్వాత గుండు చేయించడం, ఇంకా తదితర కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అది సహజమైన విషయమే. ఎందుకంటే ఇలా చేయాలి అని చెప్పి మన మైండ్లలో పెట్టారు కాబట్టి ఇది చేస్తేనే ఇలా బాగు జరుగుతుంది, ఇది చేస్తేనే వాళ్ళకు స్వర్గానికి వెళ్తారు, ఇలా చేస్తేనే వాళ్ళకి మంచి జరుగుతుంది అని చెప్పి మన దాంట్లో కొంతమంది పెట్టిన ఆ ఆలోచనతో మన వాళ్ళు ఉన్నారు. కాబట్టి నిజంగానే ఆ పద్ధతిలో చేస్తేనే వాళ్ళకు ఆ స్వర్గానికి వెళ్తారు, మంచిగా జరుగుతుందని అనుకుంటా ఉంటారు. కానీ నిజానికి పెద్దలారా ఒక్కసారి ఆలోచించాలి. ఇవన్నీ కూడా కేవలం మూఢనమ్మకాలే. ఈరోజు ఎల్లమ్మ గారి తన బాడీని డొనేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఈ ప్రాంతంలో కొంతమంది చేసి ఉండొచ్చేమో, కానీ ఇప్పుడున్న సమాజానికి అంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులలో చాలా మంది ఆలోచించేది ఏంటంటే పురాతన దాన్నే మళ్ళీ తీసుకొచ్చి అదే కంటిన్యూ చేస్తూ ఇదే ఇప్పుడున్న పరిస్థితులలో ఇది కంపల్సరీ ఇదే పాటించాలి అని చెప్పి చాలా మంది చెప్తా ఉన్నారు. దాన్ని మనం కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మన పిల్లలకి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉంది. మూఢనమ్మకాలను తొలగించే అవకాశం ఈ సందర్భాన్ని బట్టి మనం తెలుసుకోవాలి. అయ్యా చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తారు, నరకానికి వెళ్తారు అనే విషయం పక్కన పెడితే, మేము మూఢనమ్మకాల నిర్మూలన సంఘం నుంచి అయ్యా మీరు ఏ పద్ధతిలోనే చేసుకోండి, కనీసం మూఢనమ్మకాలని నమ్మకండి.
మూఢనమ్మకం అనేది ప్రశ్నించకుండా, పరీక్షించకుండా, నిరూపించకుండా, ఆలోచించకుండా గుడ్డిగా చేసేవాడిని. ఈరోజు చంద్రమౌళన్న తన ఆలోచన మేరకి మాతో పాటు చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. కాబట్టి అసలు నిజంగా చంద్రమౌళన్న గురించి ఒక విషయం చెప్పాలి ఈ సందర్భంగా. తన వయసు సహకరించకపోయినా, పెద్ద వయసు అయినప్పటికీ కూడా మాతో పాటు, యువకులతో పాటు పోటీ పడే వ్యక్తి. తను నిజంగా ఒక కార్యక్రమానికి వెళ్తా ఉంటే నిజంగా కారు రాదు అన్నకి. మేము కార్యక్రమానికి వెళ్తా ఉంటే కారు రాకున్నా కూడా తను ఓన్గా కారు కొనుక్కొని కారు డ్రైవ్ చేసుకుంటే నేను అక్కడి దాకా రావాలనే తపన నిజంగా అన్నకి చాలా హ్యాట్సాఫ్. ఆ సందర్భాల్లో మేము అన్న ఏమొస్తుంది అని అంటే లేదు మేము వస్తాం చేయాలని చెప్పి ఆ కార్యక్రమానికి మాకంటే ముందు అక్కడికి వెళ్ళి మీరు వస్తున్నారా లేదా అని చెప్పి ఫోన్ చేసే వ్యక్తి చంద్రమౌళన్న. నిజంగా ఆ అన్న సందీప్ అన్న వాళ్ళ కొడుకు, చంద్రమౌళన్న వాళ్ళ కొడుకు సందీప్ అన్న మ్యారేజ్కి చాలా తపన పడ్డాడు. ఎస్, నేను ఒక భావజనంతో ఉన్న వ్యక్తిని, సమాజంలో నాకంటూ అంటే నన్ను గుర్తించే వ్యక్తులు చాలా మంది ఉన్నారు, నేను చాలా మందికి సహాయం చేస్తాను, ఎల్ఐసి పరంగా కావచ్చు, చాలా మందికి పంచాయతీలలో కావచ్చు, అందరికీ దగ్గర నుండి చూసే వ్యక్తిని, పంచాయతీ చేసే వ్యక్తిని, చెప్పే వ్యక్తిని. అయినప్పటికీ నేను నా కొడుక్కి ఈ పద్ధతిలో, నేను అనుకున్న పద్ధతిలో ఒక పెళ్లి చేయలేకపోతున్నానే బాధ, చాలా ఆవేదన మాకు వ్యక్తం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే తను ఆ సందర్భం రాలేకపోవచ్చు, చేయలేకపోవచ్చు, కానీ ఇది మాత్రం నిజంగా హ్యాట్సాఫ్ అన్న చాలా గొప్ప విషయం. ఇప్పుడు వీళ్ళందరినీ మీ కుటుంబం చాలా ఫోర్స్ ఉంటుంది. ఎందుకైనా సందర్భం అంటే చావు అనగానే ముడిపడుతుంది. వాళ్ళు కష్టంగా ఇది చేయకపోతే బాగుండదు, మీ అమ్మ నిన్ను కన్న తల్లి కదా, నువ్వు అట్లా మీ అమ్మకు ద్రోహం చేస్తావు, చేయకపోతే మంచిగా ఉండదు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. కానీ అది కూడా అధిగమించి ఈరోజు మీ ముందు నిలబడ్డాడు అన్నకి నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు అన్న. జేబీఎంలు చాలా గొప్ప విషయం. అయితే ఈ చనిపోయిన వాళ్ళు, మనం చనిపోయిన తర్వాత సహజంగా బొంద పెడతాం. అవా పెద్దలారా, బొంద పెడితే అలా పురుగులు తింటాయి. ఆ చుట్టుపక్కల భూమిలో లోపలికి వెళ్ళిన తర్వాత పురుగులు ఉంటాయి, చిన్న చిన్న పురుగులు తింటే ఆ పురుగులు తినడం వల్ల భూమి కాలుష్యంగా అవుతుంది తప్ప ఎటువంటి ఉపయోగం లేదు. అట్లనే మనం కాలుస్తాం కూడా కొంతమంది. ఆ కాలవడం వల్ల కూడా ఆ పొగ ఏదైతే ఉందో చుట్టుపక్కల కట్టెల ద్వారా పొగ వస్తుంది. ఆ పొగ అంతా కూడా గాలి కాలుష్యంగా మారుతుంది. అక్కడ మనం భూమిని కాలుష్యం చేస్తున్నాం బొంద పెట్టి, అటు కాల్చి ఆ గాలిని కాలుష్యం చేస్తున్నాం, మళ్ళీ మనం అదే పిలుస్తా ఉన్నాం. అది మనకు హానికరమైంది. కాబట్టి ఇలాంటి ఆలోచన చేస్తే ఒక నలుగురికి అన్న ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా, నరేష్ అన్న చెప్పినట్టుగా, మా నాయకులు చెప్పినట్టుగా ఒక రెటీనా తీసి, కంటికున్న రెటీనా తీసి ఒక ఇద్దరికి చూపించి, ఇటు నుంచి ఒక రెటీనాని ఇద్దరికి చూపిస్తే ఒక నలుగురికి చూపు వస్తుంది. సో అట్లా మనం చాలా మందికి చూపించిన వాళ్ళం అవుతాం, కంటి చూపించిన వాళ్ళం అవుతాము. అవయవాలు ఏదైనా ఉపయోగపడితే వాళ్ళు ఉపయోగపడే దానికి మనం సహకరించిన వాళ్ళం అవుతాం. కొత్తగా వచ్చే డాక్టర్లకి, మీ పిల్లలు ఎంతమంది డాక్టర్లు ఎంబీబీఎస్ ఇప్పుడు రీసెంట్ గా నీట్ రాసి హాస్పిటల్కి వెళ్ళి ఇప్పుడు మన సీట్లు సంపాదించి డాక్టర్ చదివే పిల్లలు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకు కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఆలోచన చేసిన చంద్రమౌళన్న గారికి, సహకరించిన పెద్దలకి, కుటుంబ బంధు మిత్రులందరికీ, ముఖ్యంగా ఎంఎన్ఎస్ నాయకులకి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చెప్పేదంతా రికార్డ్ అవుతుంది ఖచ్చితంగా. మిత్రులారా, దేవునూరి ఎల్లమ్మ నిండు నూరేళ్లు జీవించింది. కొడుకులని, బిడ్డలని కని పెంచి పెద్ద చేసి చదివించి ప్రయోజకులను చేసింది. ఆ క్రమంలో ఆ తల్లి ఈ ఊరి నుంచి చైతన్యవంతులని అందించింది మనకి. ఆ క్రమంలో 90 ఏళ్లకు పైగా జీవించిన ఆ తల్లి మంచి వృద్ధాప్యంలో కన్ను మూసింది. ఎవరి చేత కూడా సేవలు చేయించుకోలేదు, కడిగించుకోవడం
ఎలాంటి చేయకుండా నిండుగా అందరి కష్ట సుఖాలు చూసింది, ఒక అర్థవంతమైన జీవితాన్ని గడిపింది. మామూలుగా మధ్యతరగతి బీసీ కుటుంబాలలో అనేక రకమైన ఒత్తిడులు సమస్యలు ఉంటాయి. వాటన్నిటిని అధిగమించి పూలే దారిలో నడిచేటువంటి దేవునూరి మన చంద్రమోయిలన్న వాళ్ళ కుటుంబం కూడా తమ్ముడు ఒకసారి రండి తిరుపతి వాళ్ళు ఒక పెద్ద చైతన్యానికి మార్గం. ఈ జిల్లాలోనే ఈ మండలంలోనే ఒక ఆదర్శప్రాయంగా అమ్మని వైద్య పరిశోధనల నిమిత్తం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. మనము ఆ స్థాయికి దాటుకోవాలంటే అది పెద్ద కష్టతరమైన పని. ఒక్కొక్కరు అందరి వాళ్ళ బంధుమిత్రులు అందరి కష్ట సుఖాల్లో భాగస్వామ్యం అయింది కాబట్టి అనేక పంచాయతీలు జరిగినప్పుడు కూడా నీతి వైపు నిలబడి అందరికీ మార్గం చెప్పేవాడు కాబట్టి అన్న మాటని గౌరవించి వాళ్ళ కుటుంబం అంతా అన్నకు గౌరవం ఇచ్చి ఆ అమ్మని మెడికల్ కాలేజీకి అప్పగించినందుకు మనం వాళ్ళ కుటుంబానికి 2 చేతులతో అభినందనలు తెలియజేస్తాం. సో మనము అదే రోజు ముంబై నుంచి తిరుగు ప్రయాణం అయి వచ్చాము. అప్పటికి 10-15 రోజులు మనం లేము. ఆ క్రమంలో సతీష్ అన్న మనకు అందుబాటులో ఉన్నాడు. సతీష్ అన్న వచ్చింది, మనము ఆ టైంలో రాలేకపోయినాము. తర్వాత మళ్ళీ అసలు ఇటు వద్దామని అనుకున్నా కూడా 2-3 రోజులు వరుసగా మన ఇతర కార్యక్రమాలు వెళ్ళిపోయినాయి. ఈరోజు మన యూత్ కమిటీ మీటింగ్ ఉన్నప్పటికీ మనం దాన్ని క్యాన్సిల్ చేసుకొని వచ్చాము. సో అన్నను కలవడం, అమ్మకి నివాళులు అర్పించడం మన బాధ్యత. మా హెల్ప్ ఏమైనా కావాలా? సబ్బులు తీసుకురమ్మన్నా రాజు. మిత్రులకు అందరికీ ఒకసారి జై భీమ్, జై ఇన్సాన్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ బైరి నరేష్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే గాండ్ల సుజాత టీచర్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత కుటుంబం నుంచి దేవునూరి చంద్రమోయిలన్న గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత నీరగంటి శారద గారు కూతురు, తర్వాత కుర్మిన్ల సరోజన గారు, కానిగంటి అన్నపూర్ణ గారు, గాన్ల సమ్మక్క గారు, తర్వాత కోడిపాక సరోజన గారు, సువర్ణ గోదావరికని సువర్ణక్క, మీరందరూ స్టేజ్ మీదకి రావాల్సిన కోరుతున్నాం. అలాగే అవయవదాన కమిటీ నుంచి వెళ్ళి పద్మ మేడం గారు స్టేజ్ మీదకి రావాల్సిన కోరుతున్నాం. మల్లారెడ్డి గారు, మల్లారెడ్డి సార్ గారు స్టేజ్ మీదకి రావాల్సిన కోరుతున్నాం. సార్ నరసింహరావు సార్ గారు, సత్యనారాయణ సార్ గారు,
ఇంకెవరన్నా వస్తారు? నా పేరు బండారి సతీష్. నేను ఎంఎన్ఎస్ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం భూపాలపల్లి జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నా. చంద్రమౌళి అన్న గురించి చెప్పాలంటే చాలా ఉంది. మా నాన్న చనిపోయినప్పుడు, మా అన్నయ్య చనిపోయినప్పుడు, మా ఇంట్లో ఏ ప్రాబ్లం ఉన్నా, ఏ పంచాయతీలు ఉన్నా, ఏం జరిగినా చంద్రమౌళి అన్నతోని మాకు దగ్గర సంబంధం. ప్రతిదానికి మా దగ్గరికి వచ్చేది. ప్రతి సమస్యను అన్నకు మేము చెప్పుకునేది. అన్నకు తెలిసిన పద్ధతిలో మాకు పరిష్కారం చూపించేది. మేము మా ఇంట్లో ఒక 2-3 కులాంతర వివాహాలు చేసినాం. మేము కూడా అన్న వాళ్ళ కులానికి సంబంధించిన అమ్మాయినే మా ఇంటికి తీసుకొచ్చుకున్నాం. మేము ముదిరాజ్. ఆ అన్న కూడా పరిచయం అయిన తర్వాత ఆ అమ్మాయి విషయం చెప్తే అప్పుడు చెప్పిండు మాది కులం అని. అప్పటిదాకా అన్న కులం ఏందో కూడా నాకు తెలియదు. మా ఇంటికి వచ్చిన అమ్మాయి క్యాస్ట్ ఇదన్నా, ఇది సంగతి అని చెప్తే మాకు కూడా అదే సజెషన్ అప్పుడు చెప్పిండు అన్న. అప్పటిదాకా అన్న క్యాస్ట్ ఏంటో నా క్యాస్ట్ ఏంటో ఒకరికొకరు తెలియదు. అలాగే అవయదానం విషయానికి వస్తే మా సొంత అల్లుడు అక్క కొడుకు 2016లోనే యాక్సిడెంట్లో చనిపోతే అప్పుడు మాకు బాడీ డొనేట్ చేయాలనే విషయం అంత అవగాహన లేదు. మాకు తెలిసిన మేరకు 2016లో మేము మా అల్లుని కళ్ళు దానం ఇచ్చినాం. బాడీ డొనేట్ చేయాలనే విషయం అప్పుడు ఇలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పి ఉండేదంటే మేము అప్పుడు కూడా బాడీ డొనేట్ చేసేవాళ్ళం. ఇలాంటి కార్యక్రమాలు చేయడం మా మూఢనమ్మకాల నిర్మూలన సంఘం నుంచి అన్నగారికి, అన్నగారి కుటుంబ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు సుజాత టీచర్ గారు మాట్లాడవలసిన కోరుతున్నాం. జైబీం అందరికీ. దేవనూరి ఎల్లమ్మ గారి యాది సభకు వచ్చి వారి కుటుంబ సభ్యులకు మరియు చంద్రమౌళి అన్న గారికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎందుకంటే ఇలాంటి సాహసం మన గ్రామాలలో అసలు కని విని ఎరుగం మనం. ఎందుకంటే అమ్మ మీద రైట్ అందరికీ ఉంటుంది. సో అన్న చాలా సాహసం చేసి అమ్మగారి బాడీని డొనేట్ చేయడం అనేది చాలా చెప్పుకోదగ్గ విషయం. తర్వాత అమ్మ చనిపోయినా కూడా మన కళ్ళ ముందు ఉండాలి, తన అవయవాలు జీవించే ఉండాలనే ఉద్దేశంతో ఇలా చేయడం కూడా అన్న ఆలోచనకి ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇలా ఇంతమంది ముందు బంధుమిత్రులు అందరూ కలిసి ఇలా యాది సభ జరుపుకుంటూ చాలా విజయవంతంగా దీన్ని చేసినందుకు అన్నకి మరోసారి థాంక్స్ చెప్తున్నాము. ఇట్లాంటి అవేర్నెస్ ప్రోగ్రాంలు చేయడం వల్ల పిల్లలకు అవగాహన ఏర్పడుతుంది. ఇప్పుడు పిల్లలు కొంత తెలిసి తెలియక ఇలా చేస్తే బాగుండదేమో అనేసి పెద్దవాళ్ళు కూడా అదే ఆలోచనలతో ఉంటారు. అదే ఆలోచనలు పిల్లల వరకు వెళ్తూ ఉంటాయి. కాదు, ఇలా చేయడం వల్ల ముందు తరాల వరకు బాట వేసినట్టు అవుతుంది. సైంటిఫిక్ గా అంటే వాళ్ళు నేర్చుకోవడానికి మనం ఒక అవకాశం ఇచ్చినట్టు ఉంటది. ఇప్పుడు మెడికల్ కాలేజీలలో అన్ని బాడీస్ ని కలెక్ట్ చేయడం అంటే ఇలాంటి వ్యక్తులు డొనేట్ చేయడం వల్లే వాళ్ళు ప్రయోగాలు చేసి ఆ బాడీస్ మీద ప్రయోగాలు చేసి బతికున్న మనుషులకు మనకి ఏదైనా జబ్బు వచ్చినా లేదా ఆపరేషన్లు చేసినా ఎలా సక్సెస్ అవ్వాలి అనేది అక్కడ నేర్చుకుంటారు. ప్రాక్టికల్ గా అక్కడ నేర్పబడుతుంది. సో అది జరగకపోతే మన జబ్బులు నయం కావు, ఆ ఆపరేషన్లు సక్సెస్ కావు. ఇలాంటివన్నీ జరగాలి అంటే ముందు స్టెప్ ఇలాంటి వాళ్ళు వేయడం వల్లనే జరుగుతుంది. మేము కూడా అన్న బాటలోనే నడుస్తున్నాము. దీనికి అంతటికి మీ సహకారం ఉంటుంది ఎల్లవేళలా. మీ పేరు పేరు నా బంధుమిత్రులకు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అక్క. ఇప్పుడు చంద్రమౌళి వారు మాట్లాడాల్సిన కోరుతున్నాం. ప్రత్యామ్నాయ సంస్కృతి వర్ధిల్లాలి ప్రత్యామ్నాయ సంస్కృతి
కొనసాగిద్దాం మహనీయుల ఆలోచన విధానాన్ని కొనసాగిద్దాం మహనీయుల ఆలోచన విధానాన్ని కొనసాగిద్దాం జోహార్ అమర సైంటిస్టులకు జోహార్ అమర సైంటిస్టులకు జోహార్ విజ్ఞానం వర్ధిల్లాలి అజ్ఞానం నశించాలి కాస్త ఆలస్యమై ఆకలిగా ఉన్నట్టుగా ఉంది. ఎవరి నోట నుంచి కూడా ఒక్క సౌండ్ అనేది కూడా రావట్లేదు. ఇక్కడ 100 మంది ఉన్నాం, స్టేజ్ మీద ఉన్న 2 మాత్రమే మాట్లాడినట్టు వినిపిస్తుంది. అంటే మన వాయిస్ అనేది 100 మంది కలిస్తే ఈ మౌత్ అనేది అవసరమే లేదు. ఒక్కలమే ఒంటరిగా ఉన్నాం కనుక మౌత్ పట్టుకోవాల్సిన అవసరం వచ్చింది. కానీ మీ 100 మంది కూడా అందరూ ఒకే ప్లేస్ లో ఉన్నారు. మీ అందరు గొంతు కలపండి. జై భీమ్, జై ఇన్సాన్, విజ్ఞానం వర్ధిల్లాలి. మిత్రులారా, మూఢనమ్మకాలు పోవాలనే ఆలోచనతోనే గత 38 సంవత్సరాలు కూడా పోరాడుతూనే ఉన్నాం. కానీ ప్రత్యేకంగా ఇంటి నుండి, డ్యూటీల వద్ద నుండి, పక్క వాళ్ళ నుండి అన్నీ కూడా ఎదురయ్యే సమస్యలే. అంటే 100 మంది పోయి ఒకరి మీద యుద్ధానికి పోయిన పరిస్థితి. ఒక నిర్ణయం తీసుకోవాలంటే 1,00,000 మంది ముందు ఒకరిద్దరు యుద్ధం చేయాల్సిన అవసరాలే ఉన్నాయి ఈ రోజులలో. కానీ ఏం తప్పు చేస్తున్నాం? ఎదుటి మనిషి తీసుకునే నిర్ణయం వలన నాకేమన్నా నష్టం జరిగిందా, నా కుటుంబానికి ఏమన్నా అన్యాయం జరిగిందా అని ఆలోచించాల్సిన అవసరం అయితే ఉన్నది. ఈ తరం యువకులు యువతులు ఇప్పుడిప్పుడే ముందంజ వేస్తున్నారు, కొంచెం ముందు నడకలో నడుస్తున్నారు. కేవలం మన మూఢనమ్మకాల వలనే మన భారతదేశం వెనుకబడి ఉన్నది అని మహానుభావులు సంవత్సరాల తరబడి చెప్తూనే ఉన్నారు. కానీ వింటూనే ఉన్నాం, వదిలేస్తూనే ఉన్నాం. భైరీ నరేష్ లాంటి దంపతులు ఇల్లు, పిల్లలు, సంసారము, ఆదాయము అన్నీ కూడా వదిలేసి ప్రతి గ్రామము, జిల్లా, రాష్ట్రాలు కూడా తిరుగుతూ మనకు ఒక రాజ్యాంగం ఉన్నది, మనకు హక్కులు ఉన్నాయి, వాటి ఉపయోగించుకుంటలేము, మనం ఎక్కడో అగాధంలో పడి ఉన్నామని తెలిస్తే కూడా ఆలోచించలేని కొంతమంది మాత్రం వ్యతిరేకంగా చెప్పుతూనే ఉన్నారు. కనుక వ్యతిరేకం అనే దాన్ని మనం దృష్టిలో పెట్టుకోకుండా నేటి తరం యువతీ యువకులకు మనకు తెలిసిన జ్ఞానాన్ని పంచడంలో ప్రతి ఒక్కరం కూడా ప్రతి పౌరులుగా నా బాధ్యత అని తెలియజేయాలని. నెక్స్ట్, అమ్మ అనే ఒక పాత్రకు అమ్మ లేకుండా ఈరోజు మనం ఎవరి జీవితాలు లేవు, ఎవరం కూడా ఇక్కడ నిలబడం. అలాంటి అమ్మను మనం ఎంతమందిని ఎలా మాట్లాడుతున్నాం, ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం, వాళ్ళ పట్ల ఏ విధంగా దురుసుగా మెదులుతున్నాం అనేది ఒక్కసారి మన మనస్సాక్షిని మనమే క్వశ్చన్ చేసుకోండి. తల్లిదండ్రులకు కోపం చేసే అధికారం ఉంది, నిన్ను కొట్టే అధికారం కూడా ఉంది. నువ్వు తప్పుతో పట్టినప్పుడు నిన్ను సరిచేయాలనే ఒక మనసులో తపన తప్ప నిన్ను ఏదో ఇబ్బంది పెట్టాలని, నిన్ను గాయపరచాలని కొట్టడము ఇలాంటిది ఏ తల్లిదండ్రికి కూడా ఉండదు. అది పిల్లలు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను. ఒక తల్లిదండ్రులు నిన్ను కోపం చేశారంటే నీలో లోపం ఉన్నదని గ్రహించు. నువ్వు ఇమ్మీడియట్లీ రియాక్ట్ అయ్యి ఎదురు తిరగడం, ఆన్సర్ రియాక్ట్ చేయడం అనేది 100% రాంగ్. సమాజంలో మనం ఎదగడంతో పాటు మానవతా విలువలనేటివి కూడా ఇంపార్టెంట్. అది ఈ రోజు రోజుకు తగ్గుతుంది. నాకు కానీ, మా అక్క చెల్లెళ్ళకు కానీ, నా బంధుమిత్రులకు, కోడళ్లకు అందరికీ కూడా 100కు 100% కూడా మాకు తృప్తిగానే ఉంది. మా అమ్మను మేము అందరం కూడా హ్యాపీగా చూసుకున్నాం, అందరం కూడా దగ్గర తీసుకున్నాం. నీ దగ్గర వారం రోజులు ఉంటే నా దగ్గర వారం రోజులు ఉంటా, నీకు ఇప్పుడు వీలు పడతలేదు, నువ్వేదో పోతున్నావు కదా, నా దగ్గరనే ఉంచుకుంటా పో, మళ్ళీ తర్వాత నువ్వు ఇంకోసారి ఉంచుకుంటావు అనే ఒక కమిట్మెంట్తోనే ఆమె జీవితాన్ని
ఇప్పటి వరకు కూడా కొనసాగించుకుంటూ వచ్చినాం. అంటే మన కుటుంబాలలో ఇంపార్టెంట్ ఏంటంటే ఈ కమిట్మెంట్తో ఉండే ఆలోచనలు రావాలి. ఒకరు మాట్లాడినప్పుడు ఇంకొకరు దాన్ని గౌరవించడం, వాళ్ళు సలహా ఇస్తే దాన్ని పాటించడం, పెద్దవాళ్ళు అనే గౌరవం ఉండడం, ఇలాంటి అన్నీ కూడా ఈరోజు ఈ సమాజానికి అవసరం ఉంది. వాటికి తోడు మన ఈ సమాజానికి ఏం అవసరం ఉంది? ఒక ప్రెగ్నెన్సీ కేసులు కానీ, ఒక యాక్సిడెంట్ కేసులు కానీ, ప్రాణాపాయ స్థితులు హాస్పిటల్లో బ్లడ్ కావాలని ఎంతోమంది తల్లాడుతున్నారు. కొన్ని రోజుల ముందు, కొన్ని సంవత్సరాల ముందు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు ఉండేవి. కానీ ఈరోజు జిల్లాకు బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి. ప్రతి ఒక్క యువతి యువకులు చదువుకున్న వాళ్ళు నేను ఇస్తాను బ్లడ్ అని చైతన్యవంతులై ముందుకొస్తున్నారు. అంటే ఒకప్పుడు విధంగా జరిగిన విధంగా చనిపోవడం అనే పరిస్థితులు తగ్గినాయి. అంటే నేటి యువతి యువకుల జ్ఞానమే అని నేను సభాముఖంగా చెప్తున్నాను. ఈ ఐ డొనేషన్ ముఖ్యమైన ఉద్దేశాలు మా మల్లారెడ్డి గారు సార్ ఉన్నారు, పద్మజ గారు ఉన్నారు, మా టీం ఇదండి. వాస్తవానికి నేను 35 years నుంచి కూడా ఈ సంస్థలో నేను కూడా వన్ ఆఫ్ ద మెంబర్. గోదావరి కళలోనే సదాశయ ఫౌండేషన్తో లింకు. సరే, గోదావరి కళ నుంచి ఈ రీసెంట్లీ 6-7 సంవత్సరాల నుంచి రావడంతోనే సార్ గారు మన సార్ ఇటే వచ్చింది కాబట్టి ఇక్కడే ఉంటుందని జిల్లా బాధ్యతలు కూడా నాకే అప్పగించడం జరిగింది. నేను ఈ జిల్లాకు వచ్చిన దగ్గర నుంచి కూడా మా జిల్లాలో 5 ప్రోగ్రామ్స్ జరిగినాయి. ఈ భూపాలపల్లి జిల్లాలో ఈ అవయవ దానాలు, కండ్ల దానాల మీద 5 ప్రోగ్రామ్స్ చేసినాం మేము ఉమ్మడిగా టీం వర్క్తోనే. అంటే ఎంతో కొంత అవేర్నెస్ తేవడానికి మా వంతుగా మేము కృషి చేస్తున్నాం. మాకు ఎవరు ఏం డబ్బులు ఇస్తలేరు, అపోహలు పోవద్దు. మా డబ్బులు మేమే ఖర్చు పెడుతున్నాం, మా సమయాన్ని కూడా ఇస్తున్నాం. శరీరాలు సహకరించకపోయినా రిటైర్ అయిన ఎంప్లాయీస్ అయినా కూడా ఫలాని దగ్గరికి వెళ్ళాలంటే బస్సు ఎక్కుతున్నారు, ఆటో ఎక్కుతున్నారు, నడుచుకుంటూ వస్తున్నాం. మాకు ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నా బాగా ఉన్న కుటుంబాలు కాదు. ఎందుకు చేస్తున్నారు మరి ఇదంతా? నా బాధ్యతగా నా సమాజానికి నేను కూడా ఎంతో నాకు తెలిసిన దాన్ని తెలియజేయాలి, నాకు తెలిసిన విజ్ఞానాన్ని నా ప్రజలకు పంచాలి అనే ఒక సదుద్దేశంతో మాత్రమే ఆ ఏజ్లో కూడా ఊర్లు తిరుగుతూ కష్టపడి వస్తున్నారు. మన వాళ్ళు ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు అందులో ఏమున్నది అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే చాలా మంచిది. ముందే అపోహలకు గురై ఆయనకంతే యూనిట్ చేస్తాడు అనే ఆలోచనలు రాకుండా సైన్స్ వైపు పరిగెత్తాలి. సైన్స్ గురించి తెలియక సైంటిస్టును కూడా చంపిన రోజులున్నాయి. అది మీ అందరికీ తెలుసు, పిల్లలకు. సరే, పెద్దవాళ్ళకంటే తెలియదు. భూమి గుండ్రంగా ఉన్నది అని చెప్పినందుకు ఏం చేసిండ్రు? నువ్వు గుండ్రంగా ఉన్నదని ఎందుకు చెప్పినావు? గుండ్రంగా లేదు, బల్లపరుపుగా ఉన్నదని చెప్పండి, లేదంటే నీకు మరణశిక్ష విధిస్తాను అని రాజులలాగా కమాండింగ్ చేసి చిన్న రోజులు గడిచినాయి. చివరిసారిగా ఇప్పుడు ఉరి అమలు చేస్తే నీ కోరిక ఏంటిదని అడిగే రోజుల్లాగానే ఆ రోజు కూడా గ్రామంలో ఊరి చివరన ఊరందరి మధ్యలో కూడా కట్టేసి చివరి అవకాశం నీకు ఇస్తున్నాను, నువ్వు చెప్పింది తప్పు, భూమి గుండ్రంగా లేదు అని ఇప్పటికైనా అందరి మధ్యలో ఒప్పుకో, నీకు క్షమాభిక్ష పెడతామని ఆర్డర్ చేశారు. బ్రూనో అనే సైంటిస్ట్ మనకు తెలుసు కదా. కానీ బ్రూనో ఏమని చెప్పాడో తెలుసా? ఆయనకు అర్థమైంది, చివరి క్షణంలోనే ఉన్నాడు కదా, బంధించే ఉన్నాడు, ఊరందరి సమక్షంలో ఉన్నాడు. ఒకటే మాట చెప్పిండు ధైర్యంగా, మీరు నన్ను చంపుతారు కానీ నిజాన్ని చంపలేరు కదా. ఇది ఈ రోజు కాకపోయినా రేపు కాకపోయినా ఇంకో తరాలకైనా నిజమేంటో తెలుస్తుంది. నేను ఒక శాస్త్రజ్ఞుణ్ణి, నేను ఒక చదువుకున్న వ్యక్తిని కనుక నేను మీ భయానికో నా ప్రాణం పోతుందనో నేను అబద్ధం చెప్పను అని చెప్పి భూమి గుండ్రంగానే ఉన్నది అని చెప్పడం జరిగింది. ఏం చేసిండ్రు తర్వాత? కాల్చి చంపారు. కిరోసిన్ పోసి అగ్గిపుల్ల పెట్టి తగలబెట్టి చంపారు. అంటే ఎలాంటి దారుణం ఉన్నది. కానీ ఏం చేసిండ్రు? అదే బైబిల్ను కూడా సరి చేసుకున్నారు. ఈరోజు
నిజమేంటిదో సంవత్సరాలు గడిచిన తర్వాతనైనా అర్థమైంది. మనం పొరపాటు చేసినాము కనుక అప్పుడు చేసినది మనంత పొరపాటు అని వాళ్ళ మనసులో వాళ్ళే తాపత్రయపడి మళ్ళీ వాళ్ళు రాసుకున్న రాతలను కూడా సరి చేసి భూమి గుండ్రంగానే ఉన్నది అని మళ్ళీ రాసుకోవడం జరిగింది. ఈ ఒక్క విషయం ఎందుకు చెప్పానంటే మనలో మనకు కూడా కొన్ని పొరపాట్లు అన్ఎక్స్పెక్టెడ్ గా కొన్ని సందర్భాలలో జరుగుతున్నాయి. నేను పొరపాటు చేసి కూడా నా వెనుక పెద్ద బేటాలు ఏమున్నది బాంచోతాను అంగిపుతాను పిల్లగాళ్ళు. అది తప్పు. తాగినాకనో ఆవేశంలోనో నువ్వు తొందరపడ్డావు, 5 నిమిషాలు కాకపోతే అర్ధగంట తర్వాత నీ ఆవేశం తగ్గుతుంది. అన్నా నేను తొందరలో చేయి జారిన మాట జారిన అని సారీ చెప్తే మన కిరీటం ఏమైనా పడిపోతుందా? అలాంటిది చేయాలి ఖచ్చితంగా. అప్పుడు మన ఎదుటి మనిషి రియలైజ్ అవుతాడు, అరే అన్న ఇంత మంచిగా కూడా మనతో మాట్లాడిండని. ఒకరి ద్వారా ఒకరికి కమ్యూనికేషన్ మంచిగా పెరుగుతుంది. అలా ఒకరికొకరు మెదలుకుంటూ వెళ్ళడం వల్లనే మనం అందరం కూడా బాగుపడతాం, మన సమాజం బాగుపడుతుంది. దీనికి ఒకటికి ఒకటి లింక్ ఉన్నది. అమ్మ విషయంతో పాటు ఆర్గాన్స్ విషయంలో మన పెద్దలు చెప్తారు, అమ్మ అనే పదము చాలా అత్యుత్తమైనది. నేను బాగానే చూసుకున్నాను, మీరు కూడా బాగా చూసుకోవాలని కోరుతున్నాను ఈ సందర్భంగా. ఇకపోతే మిత్రులు అందరు కూడా చాలా దూరం నుండి వచ్చిండ్రు, ఎదురు చూస్తున్నారు, ప్లేస్ సరిపోక బయట నిల్చుంటున్నారు అని కూడా ఫోన్ చేస్తున్నారు. దయచేసి అనేదాకా భావించద్దు. పెద్దలు దూరం నుండి వచ్చిన ఉద్దేశంతో ఎంచడం జరిగింది. కొన్ని మూఢనమ్మకాలు ఏ విధంగా ఉన్నాయి, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి అన్నీ కూడా చెప్పాలంటే ఒక 3 గంటలు మనస్ఫూర్తిగా చెప్తే మీకు ఆ సమాచారం చేరుతుందేమో. 2 రోజులు చెప్పినా చేరదు. ఇంతమంది కలిసింది కాబట్టి ఒక 3 గంటలు చెప్పాలన్నది. కానీ పెద్దలు వచ్చి మన దగ్గర ఇంత సమయం వెచ్చించడం అంటే మామూలు విషయం కాదు. ఒకటి విషయం చెప్తున్నా, ఒక్కసారి అందరూ ఆలకించండి. నా పాపనో నా చెల్లెనో జ్వరం వచ్చింది, నైట్ చీకట్లో భయపడ్డది అని చెప్పగానే ఇంట్లో పెద్దవాళ్ళు ఒక కోడిగుడ్డు తిప్పి అదేమో పక్కింటి వాళ్ళు చనిపోయినరు, ఆమె దయ్యమై పుట్టిందేమో, ఏదో జరిగింది అని ఒక గుడ్డు తిప్పేసి 3 రోడ్ల కాడనో ఇంకెక్కడనో అని ఇంత కుంకుమ జల్లి అది జల్లి పెడుతున్నారు. ఒకటి ఆలోచించండి, నిజంగానే దయ్యమై పడితే ఆ దయ్యానికి నువ్వు పెట్టే ఒక్క గుడ్డే సరిపోతుందా? ఓ 5 రూపాయలు పెట్టి కొన్నాం, మీ కొడుకు చుట్టూ తిప్పి ఆడ పెట్టినాం, అదే తిని కడుపు నిండా తిని ఇక వెళ్ళిపోతా అని పోతుందా? ఒకవేళ తినాలి అని తనకు అనిపిస్తే ఆ దారెంబడి వచ్చే వ్యానును మొత్తాన్ని లేపుకెళ్ళి అడవిలో కూర్చొని తినలేదా? ఒకసారి క్వశ్చన్ చేసుకుంటూ వెళ్ళండి, మీకు చాలా అర్థమవుతాయి. 1 కాదు 2 కాదు 100లు ఉన్నాయి, ఎన్నో డౌట్లు ఉన్నాయి. కానీ చెప్పడానికి ఎవరు ఆన్సర్ ఇస్తలేరు. మరి మనకు వచ్చిన డౌట్ ఇది ఎందుకైందంటే చెప్తలేరు. ఆడపిల్ల దయ్యం అవుతుందనంటే నేను చిన్నతనం నుంచి ఇప్పటి వరకు వింటున్నాను, ఆడపిల్లే దయ్యం అవుతుంది, తెల్ల చీరే కట్టుకుంటుంది. ఎన్ని సంవత్సరాలు కట్టుకుంటుంది ఆ తెల్ల చీర? ఒకసారి ఆలోచించండి ప్రాక్టికల్గా. ఒకవేళ ఇంకొక సంఘటన కూడా చూసుకోండి, ఒక ఆడపిల్లను దుర్మార్గులైనటువంటి నీచ బుద్ధి ఉన్నటువంటి వాళ్ళు గ్రూపుగా ఎంత చెరిచి నోట్లో గుడ్డలు కుక్కి సాక్షాత్తు మన దేవాలయం కొండగట్టు దగ్గరలో చంపిన సన్నివేశం ఇప్పుడు 5 సంవత్సరాలు గడుస్తుందా? దగ్గరలో ఉంది అంతే. నిజంగానే దయ్యమయ్యే అవకాశం ఉంటే ఆ అమ్మాయి దయ్యం అయితే ఎవరిని చంపుతుంది ఫస్ట్? మరి ఏది? అలాంటి జరుగుతలేదు. మన రాజ్యాంగం ప్రకారం చట్ట ప్రకారం పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తున్నారు, చట్ట ప్రకారంగా శిక్షించబడుతున్నారు. అంతేగాని వేరే అదే మనకు నిరూపణకు రావట్లేదు. సరే, ఎవరి మనసు వాళ్ళది, ఎవరిని కూడా విమర్శించద్దు. కానీ కొన్ని విషయాలలో మనం డబ్బులు వృధా చేసుకుంటున్నాం, నమ్మకాల వలన ఒకరినొకరిని పొడుచుకుంటున్నాం. చంపుకునే అంత అవసరం లేదు. నమ్మకంలాగా ఉంటే సరిపోతుంది, అంతవరకు ఉంటే బాగుంటుంది. కానీ ముఖ్యంగా సొంత 2 బిడ్డలను, అందరు గ్రాడ్యుయేట్స్ అయిన వాళ్ళు, 2 హెడ్ మాస్టర్ తల్లిదండ్రి మెడ కోసిన్లు 2 అమ్మాయిలను చంపిన సంఘటన ఇప్పుడు 3 సంవత్సరాలే అవుతుంది. అంటే ఎంత ఉండాలో అంత ఉంటే సరిపోద్ది. సొంత బిడ్డలను కూడా చంపుకోవాల్సినంత అవసరం అయితే లేదు కదా. అట్లాంటి మరీ మూఢంగా పోవద్దు.
అని మాత్రమే చెప్తున్నాం. మేము కొన్ని జాగ్రత్తలు వహించండి. ఇప్పుడు ఈ అవకాశం ఇచ్చిన నా పెద్దవాళ్ళందరికీ అవకాశం నేను ముగిస్తున్నాను. పెద్దలు మాట్లాడతారు, వాళ్ళ సలహాలు ఇస్తున్నాను. అందరికీ జై భీమ్. ఇప్పుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ బైరి నరేష్ గారు మాట్లాడాల్సిన కోరుతున్నాను. నేను ఆల్రెడీ మాట్లాడేసిన, ఇప్పుడు ఏం లేదు. మనిషి వర్ధిల్లాలి, అజ్ఞానం నశించాలి. వర్ధిల్లాలి ప్రత్యామ్నాయ సంస్కృతి, వర్ధిల్లాలి ప్రత్యామ్నాయ సంస్కృతి, నిర్మూలిద్దాం మూఢనమ్మకాలని, నిర్మూలిద్దాం మూఢనమ్మకాలని. లాంగ్ లివ్ ఎల్లమ్మ, లాంగ్ లివ్ ఎల్లమ్మ. ప్రోత్సహిద్దాం అవయవ దానాన్ని, ప్రోత్సహిద్దాం నేత్రదాన ఉద్యమాన్ని, ప్రోత్సహిద్దాం అవయవదాన ఉద్యమాన్ని, కొనసాగిద్దాం మహనీయుల ఆలోచన విధానాన్ని. జై భీమ్, జై ఇన్సాన్. ఎంఎన్ఎస్ జిందాబాద్, జిందాబాద్, జిందాబాద్. జిందాబాద్, జిందాబాద్. వాటర్ ఇక్కడ లేడు. బాబాయ్ అన్న